Hello everyone. Today our concept వచ్చేసి modern history. Before discussing this concept, అసలు ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ హిస్టరీ చూద్దాం. ఓకేనా? సో క్లాసిఫికేషన్ హిస్టరీ అనేది చాలా ఆస్పిరెంట్స్ కష్టంగా ఫీల్ అవుతారు. ఎందుకు అంటే ఇయర్స్ గుర్తుపెట్టుకోవాలి, ఒక ఫార్మాట్ గుర్తుపెట్టుకోవాలి, కింగ్స్ క్వీన్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోవాలి, జరిగిన మూమెంట్స్ గుర్తుపెట్టుకోవాలని ప్రెజర్గా ఫీల్ అవుతారు. అలా ఏం లేదు. ఏదైనా ఒక అండర్స్టాండింగ్ డిపెండ్స్ ఆన్ అండర్స్టాండింగ్. మీరు ప్రాపర్గా సబ్జెక్ట్ని అండర్స్టాండ్ చేసుకుంటే హిస్టరీ అనేది ఈజీగానే ఉంటుంది. సో మీరు ఇప్పుడిప్పుడే బేసిక్స్ నుంచి స్టార్ట్ చేస్తున్నారు సిలబస్ అంటే నేను బేసిక్స్ నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి. ఓకేనా? ఫస్ట్ క్లాసిఫికేషన్ ఆఫ్ హిస్టరీ చూద్దాం. హిస్టరీని ఫస్ట్ ఎలా చదువుకోవాలి అంటే యాన్సియెంట్ హిస్టరీగా డివైడ్ చేస్తారు, నెక్స్ట్ మిడివల్ హిస్టరీగా డివైడ్ చేస్తారు, నెక్స్ట్ మోడర్న్. ఈ 3 టైప్స్లో హిస్టరీ అనేది డివిజన్ అయి ఉంది. సో యాన్సియెంట్ హిస్టరీ మ్యాటర్స్కి వస్తే 1 or 2 కాన్సెప్ట్స్ చెప్తా. అంటే ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ కానీ అండ్ 1 more వేదాస్ కానీ ఇక్కడ చదువుతాం. ఇంకా చాలా కాన్సెప్ట్స్ వస్తాయి. ఈ 2 కాన్సెప్ట్స్ కాదు ఇంకా ఎక్కువగా చదువుతాము. మిడివల్లో వచ్చేసి మనకి ఎక్కువ రాజ్యాలు వస్తాయి, కింగ్స్ క్వీన్స్ కింగ్డమ్స్ వస్తారు. ఇక్కడ మనకి ఢిల్లీ సుల్తానేట్స్ మొఘల్స్ అలాంటి వాళ్ళు వస్తారు. సో మోడర్న్ హిస్టరీ వచ్చేసి మనకి 1857తో స్టార్ట్ అవుతుంది. 1857 రివోల్ట్, ఫస్ట్ వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అని పిలుస్తారు. ఇది మా ఇండియన్స్ బ్రిటిష్ వాళ్ళ నుంచి కానీ ఈస్ట్ ఇండియా కంపెనీ నుంచి కానీ మా ఫ్రీడమ్ కావాలి అని చేసిన ఫస్ట్ మూమెంట్ అని చెప్పేసి దీన్ని పిలుస్తారు. నేను ఎట్ ప్రజెంట్ ఇది డిస్కస్ చేయట్లేదు, దీని గురించి సపరేట్ వీడియో చేస్తాను. కానీ నేను ఇప్పుడు మోడర్న్ హిస్టరీ అనేది 1855 to 1947 వరకే డిస్కస్ చేస్తాను. ఓకేనా? జస్ట్ ఒక చిన్న క్లారిటీ కన్ఫర్మేషన్ కోసమే చెప్తున్నాను. సో హిస్టరీ 3 టైప్స్ ఉంటుంది. మోడర్న్ హిస్టరీ అనేది మనం డిస్కస్ చేసుకోబోతున్నాం. ఓకేనా? సో ఎవ్రీ ఇయర్ వైజ్గా వితౌట్ కన్ఫ్యూజన్ లేకుండా ఫస్ట్ ఇయర్తో స్టార్ట్ చేద్దాం. ఓకేనా? ఫస్ట్ స్టార్ట్స్ విత్ 1885. 1885 చాలా చాలా ఇంపార్టెంట్ ఇయర్. ఎందుకు అంటే 1885లో ఏం జరిగిందంటే ఐఎన్సీ ఫార్మేషన్. ఐఎన్సీ అంటే నేను కంప్లీట్ స్పెల్లింగ్ రాయట్లేదు, ఎందుకంటే ఎక్స్ప్లెనేషన్ చేసే టైం కన్నా రాయడానికి తీసుకునే టైం ఎక్కువగా ఉంటుంది కాబట్టి రాయట్లేదు. సో ఐఎన్సీ ఫార్మేషన్. ఐఎన్సీ ఫామ్ అయింది. ఎప్పుడు ఫామ్ అయింది? సో ఐఎన్సీ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. వినండి జాగ్రత్తగా, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది 1885లో ఫామ్ అయింది. సో ఇది చాలా ఎగ్జామ్స్లో వచ్చింది. కానిస్టేబుల్ రాస్తున్నారా, ఎస్ఐకి రాస్తున్నారా, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, ఎనీ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ డెఫినెట్గా ఈ క్వశ్చన్ అనేది ఒక చాలా పేపర్స్లో ఉంది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి 1885 డేట్ 28 డిసెంబర్. గుర్తుపెట్టుకోండి, ఏ డేట్ రోజు ఫామ్ అయింది? 28 డిసెంబర్ రోజు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయింది 1885లో. సో ఏ ప్లేస్లో ఫామ్ అయింది? బాంబే. ఓకేనా? సో నేను బాంబేలో ఫామ్ అయింది. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ బాంబేలో ఏ ప్లేస్లో ఫామ్ అయింది? గోకుల్ దాస్ తేజ్పాల్ సాంస్క్రిట్ కాలేజ్, ఒక కాలేజ్ అనమాట. ఆ కాలేజ్లో వీళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. బాంబేలో ఉన్న కాలేజ్లో ఒక 72 మెంబర్స్ ఆ మీటింగ్ అటెండ్ అయ్యి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అనేది ఫామ్ అవ్వడానికి వచ్చారనమాట. ఫార్మేషన్ ఆఫ్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కి 72 మెంబర్స్ వచ్చారు. సో బాంబేలో జరిగింది. దానికి గోకుల్ దాస్ సాంస్క్రిట్ కాలేజ్ గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి అసలు ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయింది. అసలు ఎందుకు ఫామ్ అయింది? ఎవరు ఫామ్ చేశారు? ఫామ్ చేయడానికి రీజన్స్ ఏంటి? ఇది డెఫినెట్గా తెలుసుకోవాల్సిన మ్యాటర్. ఏం లేదు, 1857 రివోల్ట్స్లో యాక్చువల్గా ఇండియన్స్ విన్ అవ్వలేదు. బట్ అప్పటికి వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళు ఇండిపెండెన్స్ కావాలి మాకు వార్ అదంతా చేశారు కదా, అంతా తిరుగుబాటు చేయడం వల్ల బ్రిటిషర్స్లో ఒకటి ఉండిపోయింది అనమాట. సో ఎప్పుడైనా మళ్ళీ ఇండియన్స్ తిరిగి అటాక్ చేయొచ్చు, తిరిగి ఫ్రీడమ్ అడగొచ్చు అనే ఒక కాన్సెప్ట్ వచ్చేసింది. అండ్ ఇండియన్స్లో కూడా ఒక రియలైజేషన్ వచ్చింది. ఏంటి? అసలు మన ప్రాబ్లమ్స్ గురించి సైలెంట్గా ఉండొద్దు, మాట్లాడాలి, యూనియన్స్ ఫామ్ చేసుకోవాలి. మనం ఎందుకు 1857లో ఎందుకు లాస్ అయిపోయాము అనేసి ఒక క్లారిటీ తెచ్చుకున్నారు. క్లారిటీ తెచ్చుకున్న తర్వాత అందులో ఎందుకు ఓడిపోయామో రీజన్స్ ఇండియన్స్ సర్చ్ చేస్తున్నారు. అసలు ఇండియన్స్ ఎందుకు మన పైన తిరుగుబాటు చేస్తున్నారు అని చెప్పేసి బ్రిటిషర్స్ ఆలోచిస్తున్నారు. బోత్ సైడ్స్, బోత్ ఐడియాస్ ఒక దగ్గర మీట్ అయ్యాయి. అదే ఇక్కడ అనమాట. సో ఏవో ఉమే గారు, ఓకేనా, ఏవో ఉమే గారు ఏం చేసిరు? ఈయన ఒక రిటైర్డ్ సివిల్ సర్వెంట్ అనమాట. ఇప్పుడు మన దగ్గర కలెక్టర్స్ ఉంటారు కదా, అలా ఒక రిటైర్ అయిపోయిన పర్సన్ ఏం చేసిండు? అప్పుడున్న హెడ్తో మాట్లాడారు. అప్పుడున్న హెడ్ ఎవరు? లార్డ్ డఫ్రిన్ గారు. ఓకేనా, లార్డ్ డఫ్రిన్ గారు తో వెళ్ళి ఉమే గారు మాట్లాడారు. సో మనం ఇండియన్స్కి ఒక యూనియన్ ఫామ్ చేద్దాము, వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే ఆ మీటింగ్స్, ఎవ్రీ ఇయర్ జరిగే మీటింగ్స్లో కానీ ఆ యూనియన్ మీటింగ్స్లో వాళ్ళు డిస్కస్ చేసి మనకు చెప్తారు, మనం సాల్వ్ చేద్దామని ఒక సేఫ్టీ వాల్యూ థియరీ, ఒక చిన్న థియరీతో స్టార్ట్ అయిపోయిందని చెప్పేసి ఒక చిన్న హిస్టోరియన్స్ చెప్తుంటారు మనకి. ఓకేనా? లార్డ్ డఫ్రిన్ గారు అప్పుడు హెడ్, ఏవో హుమే గారు ఫామ్ చేశారు. ఓకేనా? ఈ ఫార్మేషన్ అనేది మీరు డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఫామ్ అయితే అయ్యింది. ఫామ్ అయినాక ఎవ్రీ ఇయర్ నవంబర్ డిసెంబర్లో ప్రతి ఇయర్ మీటింగ్ అనేది జరిగింది. ఆ మీటింగ్లో అసలు ఈ ఇయర్ తీసుకురావాల్సిన అంటే ఏమంటారు చేంజెస్ ఏంటి, ఆ చేంజెస్ ఏం చేయాలి, ఏం చేస్తే బాగుంటుంది, మనం ఏం చేస్తే పీపుల్స్కి యూజ్ అవుతాం అనేసి డిస్కషన్స్ అనేవి జరుగుతాయి. సో ఫస్ట్ ఫార్మేషన్ కరెక్ట్గా చూడండి, ఏం లేదు కన్ఫ్యూజన్.
డిసెంబర్ 28. ఓకేనా. ఏరియా చూసుకోవాలి. ఎంతమంది అటెండ్ అయ్యారు కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే కొన్ని ఎగ్జామ్స్లో డెఫినెట్గా ఇది అడిగారు, ఎంతమంది అటెండ్ అయ్యారు దాని గురించి డిస్కషన్స్ జరిగాయి. సో ఎగ్జామ్ పేపర్లో ఈ క్వశ్చన్ లేకుండా ఎగ్జామ్ పేపర్ అనేది ఎండ్ అవ్వదు, డెఫినెట్గా చెప్తున్నాను. సో దీని గురించి క్లారిటీ వచ్చింది కదా. ఓకే రైట్. యాక్చువల్లీ ఫామ్ అయిన ఇయర్ ఎవరు ప్రెసిడెంట్గా ఉన్నారు మన ఇండియన్ తరఫు నుంచి? సో ఈ 1885లోనే డబ్ల్యూసి బెనర్జీ, ఉమేష్ చంద్ర బెనర్జీ గారు ఫస్ట్ కోల్కతాకి ప్రెసిడెంట్గా ఉన్నారు. ఈ 1886లో బాంబేకి సార్ దాదాబాయి నౌరోజీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. దాదాబాయి నౌరోజీ, ఓకేనా. దాదాబాయి నౌరోజీ గారు ప్రెసిడెంట్గా ఉన్నారు. 1887లో వచ్చేసి మనకి జార్జ్ ఉలే, ఇది మద్రాస్. సో ఈయన ఫస్ట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్ అనమాట, ఓకేనా. మద్రాస్లో ఉన్న ఫస్ట్ జార్జ్ ఉలే గుర్తుపెట్టుకోండి, తన ఫస్ట్ ఇంగ్లీష్ ప్రెసిడెంట్ అనమాట. సో 1888, జస్ట్ 4 years చెప్తాను మీకు. 1888లో మనకి అలహాబాద్ వచ్చేసి మనకి భద్రాద్రి ఉద్దీన్ తయాజీ గారు ఉన్నారు. తను ఫస్ట్ ఇంగ్లీష్ అంటే ముస్లిం ప్రెసిడెంట్. ఏం లేదు, మనం ఈ కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఇయర్ వైజ్గా నాకు తెలిసి ఇంపార్టెంట్ ప్రెసిడెంట్స్ ఆఫ్ ఐఎన్సీ అని, ఇంపార్టెంట్ సెషన్స్ ఆఫ్ ఐఎన్సీ అని ఒక 20-25 వరకు, అట్లీస్ట్ ఒక 10 members ప్రెసిడెంట్స్ అనే నేర్చుకోవాలి. వాళ్ళు కంపల్సరీగా యూజ్ అవుతారు. ప్రజెంట్ మన కాన్సెప్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ యొక్క ప్రెసిడెంట్స్ కాదు, హిస్టరీ నేర్చుకోవాలి కాబట్టి జస్ట్ చెప్తున్నా, ఒక 4 yearsలో 4 members ఉన్నారు అనేసి, ఓకేనా. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ చేసినప్పుడు అసలు కాంగ్రెస్ అనే వర్డే లేదు, ఓకేనా. కాంగ్రెస్ అనే వర్డ్ లేదు, ఇండియన్ నేషనల్ యూనియన్ అని ఉండే. ఈ యూనియన్ అనే వర్డ్ వద్దు మనకి, మనం ఈ కాంగ్రెస్గా చేంజ్ చేద్దామని చెప్పేసి మనకి దాదాబాయి నౌరోజీ గారికి ఉన్న స్పెషాలిటీ ఏంటి? గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఓకేనా. తను ఏం చేశారు, ఆ నేమ్ని చేంజ్ చేశారు, కాంగ్రెస్ అనే నేమ్ వచ్చింది. అసలు కాంగ్రెస్ అనే నేమ్ ఎక్కడి నుంచి వచ్చింది, ఆరిజిన్ ఏంటి, మనం ఎక్కడి నుంచి తీసుకున్నాం? ఏదైనా ఒక నేమ్ ఎవరో ఒకరు రిఫర్ చేయాలి, సజెస్ట్ చేయాలి, దాని మీనింగ్ ఉండాలి కదా. సో ఈ కాంగ్రెస్ అనే వర్డ్ని మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్నాం, ఓకేనా. దీని వెనక ఇంత స్టోరీ ఉంది. సో ఇప్పుడు మనకి ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సీ అయిపోయింది. ఫార్మేషన్ ఆఫ్ ఐఎన్సీ అండ్ మనం అమెరికన్ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకున్న వర్డ్ అని డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. సో మీరు రాసే ఎగ్జామ్ లెవెల్ని బట్టి క్వశ్చన్స్ అనేవి డెఫినెట్గా అడుగుతారు. నెక్స్ట్ వచ్చేసి 1885 తర్వాత మనకి 1905 ఈ 5 గుర్తుకు రావగానే, ఈ ఇయర్ గుర్తుకు రావగానే మనకు రావాల్సిన మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బెంగాల్ డివిజన్, ఓకేనా. మన బెంగాల్ అనేది పార్టీషన్, అంటే బెంగాల్ పార్టీషన్ అంటారు. ఈ బెంగాల్ పార్టీషన్ ఎప్పుడు జరిగింది? ఓకే, ఈ బెంగాల్ పార్టీషన్ ఎప్పుడు జరిగిందంటే October 16, ఓకేనా. October 16 ఎప్పుడు అనౌన్స్ చేశారు కాదు, డెఫినెట్గా బెంగాల్ డివిజన్ October 16కి అయింది. ఏమైంది? డివైడ్ అండ్ రూల్ పాలసీ, విభజించి పాలించడం. ఈ ఐడియా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి ఎప్పటి నుంచో ఉంది, చాలా సార్లు వినుంటాం. ఇది బెంగాల్ అనుకోండి, ఎగ్జాంపుల్ బాక్స్ బెంగాల్ కాదు, జస్ట్ చెప్తున్నా, ఇది బెంగాల్ అనుకోండి, ఓకేనా. ఈ బెంగాల్ని 2 divisions చేశారు. ఎందుకు డివైడ్ చేశారు అంటే, ఒక ఏరియాలో ముస్లిమ్స్ ఎక్కువ ఉన్నారు, ఒక ఏరియాలో హిందూస్ ఎక్కువ ఉన్నారు. మనం మంచిగానే ఉన్నాం, యూనియన్గానే ఉన్నాం, కలిసి ఫ్రీడమ్ కావాలన్నా కలిసి గొడవపడ్డాం. అంటే తిరుగుబాటు అయినా, ఈవెన్ మంచి అయినా చెడైనా ముస్లిమ్స్ అండ్ ఇండియన్స్ మంచి కలిసి ఉన్నారు. సో వాళ్ళు కలిసి ఉన్నంత వరకు ఎప్పటికైనా బ్రిటిషర్స్కి ప్రాబ్లం, ఆ విషయం బ్రిటిషర్స్కి తెలుసు. కాబట్టి దీన్ని ఒకటి వెస్ట్ బెంగాల్ అండ్ ఒకటి ఈస్ట్ బెంగాల్. ఈ ఈస్ట్ బెంగాల్లో ఎక్కువ మంది ముస్లిమ్స్ ఉన్నారు. ఈ ఈస్ట్ బెంగాల్ని మనం బంగ్లాదేశ్ అని పిలుస్తాం, ఓకే. ఎట్ ప్రజెంట్ బంగ్లాదేశ్, ఓకే, బంగ్లాదేశ్, ఓకే. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్ వచ్చేసి మన ఇండియాలో ఉంది, ఎట్ ప్రజెంట్ ఇండియాలో ఉంది. ఈ డివిజన్ అనేది జరిగింది. ఈ డివిజన్ వల్ల యాక్చువల్గా ముస్లిమ్స్కి ఫేవరే జరిగింది, ఎందుకంటే కలిసి ఉన్న బెంగాల్లో మెజారిటీ హిందూస్ ఉండడం వల్ల మైనారిటీస్గా ముస్లిమ్స్ ఉన్నారు. సో మైనారిటీస్కి కొంచెం ప్రయారిటీ తక్కువ ఉంటుంది కదా, అంటే మైనారిటీ అంటే తక్కువగా ఉన్న వాళ్ళు మైనారిటీస్ కదా. సో ముస్లిమ్స్ కొంచెం హ్యాపీగానే సపోర్టింగ్గానే ఉన్నారు. సో అనుకోవచ్చు ఇది బెంగాల్ పార్టీషన్ జరిగింది. ఈ బెంగాల్ పార్టీషన్ అనేది ఇండియన్స్కి చాలా వరకు నచ్చలేనందుకు ఏం చేసారు, ఇదే ఇయర్లో ఏం చేశారంటే మనకి స్వదేశీ మూమెంట్ అనేది స్టార్ట్ అయింది. స్వదేశీ మూమెంట్ని మనం వందే మాతరం మూమెంట్ అని కూడా పిలుస్తాం, ఓకేనా. ఈ స్వదేశీ మూమెంట్ ఎవరు స్టార్ట్ చేశారు? సురేంద్రనాథ్ బెనర్జీ గారు స్టార్ట్ చేశారు. అంటే ఏం లేదు, దీనికి స్వదేశీ అంటే ఇందులో నేమ్లోనే ఉంది. మనకి బ్రిటిషర్స్ అంటే విదేశీ వాళ్ళు ఉంటారు కదా, అవుట్ సైడ్ కంట్రీ వాళ్ళు, బ్రిటిషర్స్ రెడీ చేసిన అవాయిడ్, వాళ్ళ వస్తువులు వాడొద్దు, మన వస్తువులు ప్రిపేర్ చేసుకుందాం, మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ పెట్టుకుందాం, ఏదైనా మనది మనం చేసుకుందాం, వాళ్ళపైన డిపెండ్ అవ్వద్దు అనేసి స్వదేశీ మూమెంట్ అనేది సురేంద్రనాథ్ బెనర్జీ గారు స్టార్ట్ చేశారు, ఓకేనా. ఈ టైంలో చాలా చేంజెస్ వచ్చాయి. ఏమేమి చేంజెస్ అంటే కొన్ని కెమికల్ ఫ్యాక్టరీస్ వచ్చాయి, అంటే
మనకు కావాల్సిన పెస్టిసైడ్స్, మన పంటలకు కావాల్సినవి కానీ అన్ని మనం రెడీ చేసుకోవడం, మన మెడిసిన్, మన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ అంటే చాలా వరకు చేంజెస్ అనేది ఇక్కడ వచ్చిందనమాట. స్వదేశీ మూమెంట్ జరిగింది. దేనికి అగేన్స్ట్ గా జరిగింది? బెంగాల్ పార్టిషన్ కి అగేన్స్ట్ స్వదేశీ మూమెంట్ అనేది జరిగింది. ఓకేనా? స్వదేశీ మూమెంట్ 1905, బెంగాల్ డివిజన్ 1905 ఇది అనేది జరిగింది. బెంగాల్ అనేది 2 parts గా డివైడ్ చేశారు. ఈ డివైడ్ చేసిన టైంలో ఎవరు హెడ్? బ్రిటిష్ హెడ్ ఎవరు అంటే లార్డ్ కర్జన్. ఓకేనా? లార్డ్ కర్జన్ గుర్తుపెట్టుకోండి. లార్డ్ కర్జన్ వాళ్ళు ఇప్పుడున్న హెడ్. యాక్చువల్లీ ఈ హెడ్స్ అనేది కూడా అడుగుతారు. బెంగాల్ డివిజన్ అప్పుడున్న వైస్రాయ్ ఎవరు, బెంగాల్ డివిజన్ అవ్వకముందు ఎవరు, సో ఐఎన్సీ ఫామ్ అయినప్పుడు ఎవరు అని కంపల్సరీగా క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి వస్తుందో మనం ఎక్స్పెక్ట్ చేయలేము. ఓకేనా? ఇంతకుముందు క్వశ్చన్ డైరెక్ట్గా వచ్చేది, ఇప్పుడు ఇండైరెక్ట్గా వస్తుంది. కొంచెం ఇంకా డీప్గా వెళ్తే విచ్ ఇస్ కరెక్ట్ వన్, విచ్ ఇస్ నాట్ కరెక్ట్ వన్ వచ్చింది. పారాగ్రాఫ్స్ ఇచ్చి పారాగ్రాఫ్లో ఏది కరెక్ట్ అని కూడా అడుగుతున్నారు. సో క్వశ్చన్ అనేది ఎక్కడి నుంచి ఫ్రేమ్ అవుతుందో ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేము. కాబట్టి అంటే చిన్న చిన్న థింగ్స్ వదిలేసిన అక్కడ నుంచి రావచ్చు, అందుకని చెప్తున్నాను. నెక్స్ట్ 1905 అయిపోయిన తర్వాత మనకి 1906లో జరిగిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఆల్ ఇండియా ముస్లిం లీగ్. ఓకేనా? ముస్లిం లీగ్ అనేది ఫామ్ అయింది. ఈ ముస్లిం లీగ్ ఫామ్ అవ్వడానికి రీజన్ ఏంటి అంటే ముస్లిమ్స్కి ఫేవర్గా, మైనారిటీస్కి ఫేవర్గా అందరు ఏం చేశారు? సో అలీ జిన్నా కానీ, ఆగా ఖాన్ కానీ, ఇంకొంతమంది మెంబర్స్, ఆగా ఖాన్, అలీ జిన్నా అంటే కొంతమంది ముస్లిమ్స్ గురించి ఈ పార్టీని ఫామ్ చేయడం అనేది జరిగింది. ఎప్పుడు? 30 డిసెంబర్. ఓకేనా? 30 డిసెంబర్ లక్నో నియర్లో ఈ ఆల్ ఇండియా ముస్లిం లీగ్ అనేది స్టార్ట్ అయింది. ఈ ముస్లిం లీగ్లో ఏం డిస్కస్ చేస్తారు అంటే ముస్లిమ్స్కి ఏమేమి కావాలి, వాళ్ళకి కావాల్సిన థింగ్స్ ఏంటి, వాళ్ళ డిమాండ్స్ ఏంటి అనేది ఇందులో డిస్కస్ చేసి బ్రిటిష్ వాళ్ళకి కానీ మళ్ళీ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళకి కానీ చెప్పడం జరుగుతుంది. ఓకేనా? సో ఆల్ ఇండియా ముస్లిం లీగ్ కంప్లీట్ అయిపోయింది కదా. నెక్స్ట్ 1907లో ఏం జరిగింది అంటే ఇప్పుడు నేషనల్ కాంగ్రెస్ ఉంది, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ఫామ్ అయింది. ఫామ్ అయిన తర్వాత ఏం జరిగింది? అందులో యంగర్స్ ఉన్నారు, ఓల్డ్గా ఉన్న వాళ్ళు ఉన్నారు, ఫైట్ చేసి ఫ్రీడమ్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు ఉన్నారు, లేదు పీస్ఫుల్గా తెచ్చుకుందాం ఫ్రీడమ్, గొడవలు వద్దు, ఎలాంటి రక్తం చిందొద్దు అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. సో ఒక్కరి ఐడియాలజీ అనేది ఇంకొకరికి మ్యాచ్ అవ్వట్లేదు కాబట్టి ఏమైంది? ఇక్కడ స్ప్లిట్ అనేది జరిగింది. స్ప్లిట్టింగ్ అనేది జరిగింది. ఎట్లా స్ప్లిట్ అయింది? ఇందులో 2 types డివిజన్ అయింది. ఒకటి మోడరేట్స్, ఇంకొకటి ఎక్స్ట్రీమిస్ట్ అంటే ఈ డివిజన్ అనేది జరిగింది. ఇక్కడ ప్రేయర్ చేద్దాం. ఇప్పుడు మోడరేట్లో ఏంటి? మాకు ఏదైనా ప్రాబ్లం ఉంది, మేము ఆ ప్రాబ్లం గురించి మాట్లాడాలనుకుంటున్నాం అంటే ప్రేయర్, పిటిషన్, నెక్స్ట్ ప్రొటెస్ట్ అంటే జస్ట్ పీస్ఫుల్ మెథడ్స్లో ఫ్రీడమ్ కావాలనుకున్న వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు. ఓకేనా? ఎవరు? గోపాలకృష్ణ గోఖలే గారు గురించి చెప్పాలి అంటే తను మన గాంధీజీ గారికి పొలిటికల్ గురువు అని చెప్పొచ్చు. ఒకరోజు గాంధీజీ గారు అండ్ గోపాలకృష్ణ గోఖలే గారు ట్రైన్లో ట్రావెల్ చేస్తుంటే గాంధీజీ గారు ఇండియన్ సిచ్యువేషన్స్ అడిగితే వీళ్ళు ఎక్స్ప్లెయిన్ చేశారంట. తను ఎక్స్ప్లెయిన్ చేసే ప్రాసెస్ అనేది మన గాంధీజీ గారికి నచ్చి అప్పటి నుంచి అంటే ఆయన డిస్కస్ చేసిన విధానం, తన ఐడియాస్ కానీ తను చెప్పిన విధానానికి గాంధీజీ గారు తనని పొలిటికల్ గురువుగా యాక్సెప్ట్ చేశారని కొన్ని హిస్టోరియన్స్ చెప్తున్నాయి. నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ట్రీమిస్ట్లు ఎవరు ఉన్నారు? 3 words చెప్పొచ్చు. లాలా లజపత్ రాయ్, బాలా గంగాధర్ తిలక్, బిపిన్ చంద్రపాల్, లాల్ పాల్ బాల్, ఈ 3 members ఎక్స్ట్రీమిస్ట్లో ఉన్నారు. ఇక్కడ ఏంటి అంటే ఏం లేదు, ఫ్రీడమ్ కావాలంటే బ్లడ్ ఇవ్వాలి. ఓకేనా? మనం గొడవ మనకి ఫ్రీడమ్ అనేది వాళ్ళు ఇవ్వరు, మనమే ఫైట్ చేసి వాళ్ళని ఎదిరించి మనం తెచ్చుకోవాలి ఫ్రీడమ్ అనే మైండ్ సెట్ ఉన్న వాళ్ళు ఎక్స్ట్రీమిస్ట్లో ఉన్నారు. లేదు మనం ఏదైనా పీస్ఫుల్గా చేద్దాం వితౌట్ వైలెన్స్ తెచ్చుకుందాం అనుకున్న వాళ్ళు ఒక సైడ్ ఉన్నారు. సో 1907లో స్ప్లిట్టింగ్ అనేది జరిగింది. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి ఇయర్ వైజ్గా చూసాం కదా. 1905 బెంగాల్ డివిజన్, 1906 ముస్లిం లీగ్, 1907 స్ప్లిట్టింగ్. 1908లో స్పెషల్గా ఏం జరగలేదు. బట్ ఇప్పుడు బ్రిటిషర్స్కి ఒక ఐడియా వచ్చింది. ఎలాంటి ఐడియా వచ్చింది? ఎవరు మమ్మల్ని పీస్ఫుల్గా అప్రోచ్ అవుతున్నారు, ఎవరు గొడవతో అప్రోచ్ అవుతున్నారు అని వాళ్ళకు ఒక క్లారిటీ వచ్చింది. ఇప్పటివరకు ఒక క్లారిటీ లేదు. ఎవరు గొడవ చేస్తున్నారు, ఎవరు ప్రజలను రెచ్చగొడుతున్నారు అని ఒక క్లారిటీ బ్రిటిష్ వాళ్ళకి లేదు. ఎట్ ప్రెసెంట్ క్లారిటీ వచ్చింది. మోడరేట్స్, ఎక్స్ట్రీమిస్ట్ అని మనమే ఎక్స్పోజ్ చేసాం కదా. సో ఈ టైంలో బాలగంగాధర్ తిలక్ గారు ఉన్నారు కదా, బాలగంగాధర్ తిలక్ గారిని అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి ఇప్పుడు ఈ టైంలో తనని అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. మోడర్లే అనే జైల్లో పెట్టారు. 5 to 6 years పెడతారు. ఎప్పుడు ఈ టైంలో జైలుకి వెళ్ళిన బాలగంగాధర్ తిలక్ గారు గాంధీజీ వచ్చినప్పుడు రిటర్న్ వస్తారు. ఓకేనా? సో ఈ టైంలో వాళ్ళు మోడర్లే జైల్లో ఉన్నారు. నెక్స్ట్ వచ్చేసి 1909 దీన్ని మింటో మార్లీ రిఫార్మ్స్ యాక్ట్ అంటారు. ఓకేనా? మింటో మార్లీ రిఫార్మ్స్ యాక్ట్ అంటారు. రిఫార్మ్స్ యాక్చువల్గా ఇది ఒక లోయర్ ఎడ్యుకేషన్
అంటే మీరు 6th 9th క్లాస్ 10th క్లాస్ సోషల్ టెక్స్ట్ బుక్స్లో చూస్తే మింటో మోర్లీ రిఫార్మ్స్ గురించి ఏమని ఉంటుంది, ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అని ఉంటుంది. ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా అది కరెక్టే. ఎలా నేను క్లియర్గా చూద్దాం. ఇప్పుడు వైస్రాయ్ ఉన్నారు, ఎగ్జాంపుల్ వైస్రాయ్ ఉన్నారు. వైస్రాయ్ కింద ఒక 2 టీమ్స్ ఉంటాయి. ఒకటి కౌన్సిల్, ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ ఉంటుంది, ఓకేనా. ఇక్కడ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్ ఉంటారు. ఇందులో 6 మెంబర్స్ ఉంటారు. ఈ 6 మెంబర్స్ కూడా బ్రిటిష్ వాళ్ళే ఉంటారు. అంటే ఇందులో లా మినిస్టర్, రెవెన్యూ మినిస్టర్, అంటే హైయెస్ట్ పోస్టులు ఏదైతే మోస్ట్ ఇంపార్టెంట్ పోస్టులు ఉంటాయో అవి ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడిషనల్ మెంబర్స్ కూడా 2 టైప్స్ ఉంటారు. ఒకటి అఫీషియల్ ఉంటారు, ఇంకొకటి నాన్ అఫీషియల్ ఉంటారు. అఫీషియల్ వచ్చేసి మనకి వైస్రాయ్ గారే నామినేట్ చేస్తారు. నాన్ అఫీషియల్ వచ్చేసి ఇప్పుడు ఫేమస్ ప్లేసెస్ ఉంటాయి కదా, మద్రాస్ కానీ, నెక్స్ట్ మన కోల్కతా, ముంబై, ఇలాంటి ప్లేస్ నుంచి కొంతమంది వస్తారనమాట. హెడ్స్ ఇక్కడ నాన్ అఫీషియల్లో ఉంటారు, ఓకేనా. ఈ 6 మెంబర్స్ ఇప్పుడు ఏంటి, ముస్లిమ్స్ యొక్క డిమాండ్ ఏంటి, ఈ 6 మెంబర్స్లో ఒక పొజిషన్, ఈ 6లో ఒక పొజిషన్ ముస్లిమ్స్కి ఇవ్వాలి. ఆ పొజిషన్లో ముస్లిమ్సే కండక్ట్ చేయాలి, ఓకేనా. ముస్లిమ్స్కి మళ్ళీ కండక్ట్ చేసినప్పుడు దానికి ముస్లిమ్సే ఓట్స్ వేయాలి అనేసి అంటే ఇప్పుడు ముస్లిమ్స్లో ఉన్నారు 10 మెంబర్స్, ముస్లిమ్స్ హెడ్గా ఉన్నారు. ఆ 10 మెంబర్స్లో నుంచి ఒకరిని సెలెక్ట్ చేసుకోవాల్సి వచ్చింది. ఆ ఒక్కరు ఎలక్షన్లో ఎగ్జాంపుల్ నిలబడ్డారు. వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు కూడా ముస్లిమ్సే ఉండాలి అని చెప్పేసి వాళ్ళ డిమాండ్, ఫస్ట్ డిమాండ్. ఇట్లా కొన్ని డిమాండ్స్ వచ్చిందనమాట మన ఎవరు, ఆల్ ఇండియా ముస్లిం లీగ్. నెక్స్ట్ వచ్చేసి నాన్ అఫీషియల్లో కూడా మాకు కావాలి ప్లేస్ అని చెప్పేసి అడిగారు. అయితే ఆ టైంలో ఈ మింటో మోర్లీ రిఫార్మ్స్ గారు ఏంటి తీసుకొచ్చిన చేంజెస్ ఏంటి అంటే ఇందులో ఉన్న మెంబర్స్ని 16 to 60కి ఎక్స్టెండ్ చేశారు, ఓకేనా. నెక్స్ట్ అదొకటి. ఈ టైంలో జరిగిన చేంజెస్ ఏంటి, 1909లో చేంజెస్ ఏంటి అంటే 16 to 60 ఎక్స్టెండ్ అవ్వడం. నెక్స్ట్ వచ్చేసి ఇందులో ఒక ప్లేస్, ఈ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్లో ఒకే ఒక ప్లేస్ మెయిన్ ఇంపార్టెంట్ ప్లేస్ ఫస్ట్ టైం ఒక ఇండియన్కి వచ్చింది. సత్యేంద్ర చిన్నా, ఫస్ట్ లా మినిస్టర్ సత్యేంద్ర చిన్నా, ఓకేనా. ఈ సత్యేంద్ర చిన్నా గారికి లా మినిస్టర్ పొజిషన్ ఇచ్చారు. ఫర్ ద ఫస్ట్ టైం ఒక ఇండియన్ని కౌన్సిల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్ లిస్ట్లోకి వచ్చారనమాట. అది కూడా ఒక హిందూ. ఇది ఆల్ ఇండియా ముస్లిం లీగ్కి కొంచెం నచ్చలేదు, డిసప్పాయింటింగ్గా ఉందన్నమాట మింటో మోర్లీ రిఫార్మ్స్ యాక్ట్లో, ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ 60 మెంబర్స్ నుంచి 60 మెంబర్స్ ఎక్స్టెండ్ చేసారు కదా, అంటే అడిషనల్గా సపోర్టర్స్ కావాలిగా, వైస్రాయ్కి అడిషనల్ సపోర్టర్స్ కొంతమంది కావాలి కాబట్టి అందులో ఎక్స్టెండ్ చేశారు. ఇందులో వైస్రాయ్ గారు 28 మెంబర్స్ని నామినేట్ చేస్తే మిగతా మెంబర్స్ ఉంటారు కదా, 28 కాకుండా ఇంకా మిగతా మెంబర్స్ ఎలక్షన్లో నిలబడితే మిగతా వాళ్ళు ఆయన సపోర్ట్ చేయాలి. అంటే ఇండైరెక్ట్గా ఇప్పటివరకు ఎలక్షన్ సిస్టమ్ అనేది లేదు. ఇండైరెక్ట్గా ఒక ఎలక్షన్ సిస్టమ్ తీసుకొచ్చిన రిఫార్మ్స్ ఏంటి అంటే 1900 మింటో మోర్లీ రిఫార్మ్స్, ఓకేనా. కండక్ట్ ఇండైరెక్ట్ ఎలక్షన్స్ ఇన్ ఇండియా, ఓకేనా. వైస్రాయ్ కింద ఉన్న పొజిషన్స్కి ఎలక్షన్స్ కండక్ట్ చేసి తీసుకునే ప్రాసెస్ వచ్చింది. అండ్ ముస్లిం లీగ్ పెట్టిన కొన్ని డిమాండ్స్ యాక్సెప్ట్ చేయలేదు, బట్ డిమాండ్ చేశారు, అది కూడా మనం నేర్చుకోవాలి. ఇంకొకటి ఫస్ట్ టైం ఒక ఇండియన్ పర్సన్ మన కౌన్సిల్ ఆఫ్ ఎగ్జిక్యూటివ్స్లోకి ఉన్నారనమాట. ఈ పర్సన్లో సత్యేంద్ర చిన్నా గారు ఉన్నారు లా మినిస్టర్గా, ఓకేనా. 1909 కంప్లీట్ అయింది. నెక్స్ట్ వచ్చేసి మనకి 1911 ఈజ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇన్ మన నేషనల్ మూమెంట్లో అండ్ మోడర్న్ హిస్టరీలో. 1911లో ఏం జరిగింది అంటే ఫస్ట్ ఢిల్లీ దర్బార్ జరిగింది. ఢిల్లీ అంటే ఇప్పుడు ఢిల్లీ ఉంది కదా, మన ఢిల్లీలోకి క్యాపిటల్ షిఫ్ట్ అయింది, ఢిల్లీ క్యాపిటల్ షిఫ్ట్, ఓకేనా. మన ఓల్డ్ క్యాపిటల్ ఏంటి, ఇప్పటి వరకు కోల్కతానే మన ఓల్డ్ క్యాపిటల్ 1911 వరకు, ఓకేనా. 12th డిసెంబర్ వరకు, ఈ టైం వరకు మనకి ఓల్డ్ క్యాపిటల్గా కోల్కతానే ఉండే. ఫర్ ద 1911లో ఢిల్లీని క్యాపిటల్గా చేశారు. దీని వెనుక ఒక చిన్న స్టోరీ ఉంది, ఏం లేదు. ఒక 3 years మనం 1906కి వద్దాం. 1906లో బ్రిటన్లో లిబరల్ పార్టీ వచ్చింది. లిబరల్ పార్టీ అనేది ఇండియన్స్తో ఫ్రెండ్లీగా ఉంటుంది, పొలిటికల్ ఫ్రీడమ్ ఇస్తుంది, ఒక చిన్న ట్రస్ట్. నెక్స్ట్ వచ్చేసి ఇదే టైంలో ఈ లిబరల్ పార్టీ వచ్చినప్పుడే మనకు కొంచెం హోప్ వచ్చింది అనమాట. అంటే ఇండియన్స్కి పొలిటికల్గా కానీ కొంచెం ఫేవర్ జరుగుతుంది అని ఒక నమ్మకం వచ్చింది, ఓకేనా. ఈ టైంలో కింగ్ అయిన వాళ్ళు ఏం చేశారు, మన డెత్ ఆఫ్ ఆ టైంలో కింగ్ అయిన ఒక పర్సన్ అడ్వెంట్ 7 అనే పర్సన్ చనిపోతారు. తర్వాత జార్జ్ III అనే పర్సన్ కింగ్ అవుతారు. ఈయన ఏం చేశారు, 1911లో వాళ్ళ వైఫ్ మేరీ అనే వైఫ్తోని కలిసి మన ఇండియాకి వస్తారు. ఇండియాకి వచ్చినప్పుడు ఏం జరుగుతుంది అంటే ఈయన ఢిల్లీలో ఒక దర్బార్ కండక్ట్ చేస్తారు. దీన్నే ఢిల్లీ దర్బార్ అంటారు, ఓకేనా. ఢిల్లీ దర్బార్. ఈ ఢిల్లీ దర్బార్లో ఏం చేస్తారంటే ఈ జార్జ్కి అండ్ వాళ్ళ వైఫ్ మేరీకి ఇంపీరియర్ అండ్ ఇంప్రెస్ అనే ఒక చిన్న అవార్డ్స్ తోని సత్కరిస్తారనమాట. అండ్ ఇంకొక చిన్న థింగ్ ఏంటంటే ఈ కింగ్ గారు ఉన్నారు కదా,
ఆయన ఒక కిరీటం ధరిస్తారు. ఆ కిరీటం ఏంటిది అంటే ఒక చాలా ప్రీషియస్ ఇంపీరియల్ క్రౌన్ ఆఫ్ ఇండియా అని పిలుస్తారు దాన్ని. అందులో 6,000 యొక్క డైమండ్స్, రూబీ డైమండ్స్ ప్లస్ చాలా వాల్యుబుల్ థింగ్స్ నుంచి రెడీ అవుతుంది అనమాట. ఆ కిరీటం అనేది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇది. సో ఈయన మన జార్జ్ గారు వచ్చినప్పుడు ఖర్చు పెట్టిన ఖర్చు వృధా ఖర్చు అని చెప్పేసి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో ఒకసారి డిస్కషన్ కూడా అవుతుంది. ఆ టైంలో వాళ్ళకి ఒక ఒక స్పెషల్ కిరీటం ఇచ్చాము. దాన్ని ప్లస్ ఢిల్లీలో దర్బార్ కండక్ట్ చేసాము. అప్పుడు కింగ్ వచ్చినప్పుడు ఏదో ఒక అనౌన్స్మెంట్ ఇవ్వాలి. నార్మల్గా అయితే కింగ్ వచ్చి ఇలా వెళ్ళరు, ఏదో ఒక స్పెషల్ అనౌన్స్మెంట్ కానీ ఏదైనా స్పెషల్ థింగ్స్ ఉంటేనే కింగ్ వస్తారు. కాబట్టి తను చేసిన అనౌన్స్మెంట్ ఏంటి, ఫస్ట్ 2 అనౌన్స్మెంట్ జరిగింది. ఏంటి, ఒకటి క్యాపిటల్ షిఫ్ట్, సెకండ్ వచ్చేసి మన బెంగాల్ ఉంది కదా, బెంగాల్ అనేది డివిజన్ జరిగింది. 1905లో జరిగిన డివిజన్ని క్యాన్సిల్ చేశారు. ఓకేనా. సో 1911లో మన క్యాపిటల్ ఎందుకు షిఫ్ట్ అయింది అంటే మనకి వచ్చిన ఒక క్వశ్చన్లో, ఒక గవర్నమెంట్ ఎగ్జామ్లో, ఐ థింక్ ఇట్స్ అ కోర్ట్ ఎగ్జామ్, టీజీలో జరిగిన కోర్ట్ ఎగ్జామ్లో ఈ క్వశ్చన్ వచ్చింది అనమాట. కింగ్ జార్జ్ గారు ఏ ఇయర్లో వచ్చినప్పుడు క్యాపిటల్ ఎలా షిఫ్ట్ చేశారు, ఎలా అనౌన్స్మెంట్ ఇచ్చారు అనేసి సమ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అలాగే వచ్చింది. ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దట్. సో 1911 అనేది ఇలా జరిగిపోయింది. నెక్స్ట్ 1912 నుంచి క్యాపిటల్ ఏంటి, మనకు 1912 నుంచి మనకు ఢిల్లీ వచ్చేసి క్యాపిటల్గా ఉంది. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 1913లో ఏం జరిగింది, మనకి గద్దర్ పార్టీ అనేది ఫామ్ అయింది. గద్దర్ పార్టీ, ఓకేనా. గద్దర్ పార్టీ అంటే ఇది ఒక పొలిటికల్ పార్టీ కాదు, ఇది ఒక ఫైనాన్స్ పార్టీ. ఇది అమెరికాలో స్టార్ట్ చేస్తారు. సాన్ ఫ్రాన్సిస్కో అనే ఒక ప్లేస్లో స్టార్ట్ చేస్తారు. 1913 జూలై 15th రోజు స్టార్ట్ చేస్తారు. ఫర్దర్ ఎందుకోసం ఫామ్ చేస్తారంటే ఫైనాన్షియల్ నీడ్స్. ఇప్పుడు మనం ఇక్కడ ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ చేస్తున్నాం, ఫ్రీడమ్ కావాలి అని చెప్పేసి ఫైట్ చేస్తున్నాం. ఎక్కడన్నా మనం ఫైట్ చేస్తున్నామంటే మన దగ్గర డబ్బులు ఉండాలి. అట్లీస్ట్ మన వెనకాల నిలిచిన వాళ్ళకి మనం ఫుడ్ పెట్టే అంత డబ్బులను ఉండాలి. మనం ఏం చేయాలన్నా మనీతో అవసరం వచ్చిన సిచ్యువేషన్. సో ఫైనాన్షియల్ గద్దర్ పార్టీ వచ్చేసి మనకి ఎవరు స్టార్ట్ చేస్తారంటే ఖద్దర్ సింగ్, ఇంకొక లాలా హరిద్వాల్ అని ఇంకో 2-3 మెంబర్స్ అలా చేస్తారనమాట. సో స్టార్ట్ చేసినప్పుడు ఏమవుతుంది, ఇది ఫైనాన్స్ కోసం అమెరికాలో స్టార్ట్ చేస్తారు. సాన్ ఫ్రాన్సిస్కోలో జూలై 15th రోజు స్టార్ట్ చేస్తారు. మనకి ఏమైనా మనీ కావాలంటే వీళ్ళు ఫారిన్ కంట్రీస్లో వెళ్ళి మాట్లాడి డొనేషన్స్ తీసుకొని ఇంకా సమ్ అదర్ వేస్లో మనీ కలెక్ట్ చేసి మన ఇండియాకి పంపిస్తారనమాట. ఇది ఒక ఫైనాన్షియల్ పార్టీ. గద్దర్ పార్టీ ఫార్మేషన్ 1913, ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసి 1914లో ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. ఫస్ట్ 1914 గురించి డిస్కస్ చేయాలి అంటే ఒక చిన్న డిస్కషన్ ఏంటి అంటే మనకి World War I స్టార్ట్ అయింది. ఓకేనా. World War I, నెక్స్ట్ World War Iతో పాటు ఒక ఇన్సిడెంట్ అవుతుంది. కొమ్మగట్టు ఇన్సిడెంట్ అనే ఒక ఇన్సిడెంట్ ఉంటుంది. ఓకేనా. సో ఇన్సిడెంట్ ఏంటి అంటే చెప్తా. ఇక్కడ మనకి ఒక షిప్ ఉంటుంది అనమాట. ఆ షిప్ మనకి జపాన్లో ఉన్న హాంకాంగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. హాంకాంగ్ టు కెనడా వరకు, హాంకాంగ్ టు కెనడా ఒక షిప్ ఉంటుంది అనమాట. హాంకాంగ్ టు కెనడాకి ఒక షిప్ వెళ్తుంది, ఒక పడవ వెళ్తుంది. వెళ్ళినప్పుడు అందులో మన వాళ్ళు కేవలం ఇండియన్స్ 376 మెంబర్స్ వెళ్తారు. ఎందుకు, కెనడా వెళ్ళి సెటిల్ అవుదాము, ఏదన్నా అమౌంట్ ఏదైనా వర్క్ ఇస్తారేమో, అక్కడ వర్క్ చేసుకుంటూ మనం అక్కడనే ఉందాం అనేసి ఒక మైగ్రేట్ కావాలన్న ఒక ఉద్దేశంతో హాంకాంగ్ టు కెనడా వెళ్తారు. వెళ్ళిన తర్వాత కెనడాలో వీళ్ళని బార్డర్ దగ్గర ఆపేసి చాలా రీజన్స్ చెప్తారు. ఎందుకు, మీరు మా దగ్గర మైగ్రెంట్స్గా రావాలి అంటే మీ కంట్రీ షిప్ నుంచి రావాలి, మీరు హాంకాంగ్ షిప్ నుంచి వస్తున్నారు అంటే మీరు ఒక స్పెషల్ ప్లేస్లో అంటే మీరు మధ్యలో జాయిన్ అయ్యారు, మీరు స్టార్టింగ్ నుంచి జర్నీలో లేరు అని ఒక రీజన్స్ చెప్తారు. ఆ రీజన్ అనేది కరెక్ట్ కాకపోయినా రీజన్స్ చెప్పి ఆపేస్తారు. ఎందుకంటే రేషియల్ డిస్క్రిమినేషన్, జస్ట్ ఫర్ ద డిస్క్రిమినేషన్. అప్పుడు మన వాళ్ళు చాలా మంది మాట్లాడతారు. వీళ్ళకి ఒక హెడ్ కూడా ఉంటారు. మనకి ఖద్దర్ సింగ్ అనేసి ఒక పర్సన్ కూడా ఉంటారు. సో చాలా మంది ఉంటారు అనమాట. మనకి ఒక హెడ్స్ వాళ్ళందరూ ప్రొటెక్ట్ చేసినాక ఏం జరుగుతుంది, 24 మెంబర్స్ని అలో చేస్తారు. ఓన్లీ 24 మెంబర్స్ని అలో చేస్తారు. మిగతా మెంబర్స్ని కోల్కతాకి రిటర్న్ సెండ్ చేస్తారు, మన ఇండియాకి పంపిస్తారు. ఇండియాకి పంపించిన తర్వాత ఏమవుతుంది, బ్రిటిష్ వాళ్ళు అడుగుతారు మీరు ఎందుకు వెళ్ళారు, యాక్చువల్గా మీరు మైగ్రేట్ అవ్వాల్సిన అవసరం ఏంటి, మీరు వేరే వాళ్ళ దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు, వేరే కంట్రీస్కి ఎందుకు వెళ్తున్నారని ఇష్యూ చేస్తారు. తిరుగుబాటు జరుగుతుంది. అందులో 18 మెంబర్స్ చనిపోతారు. సో ఈ ఇన్సిడెంట్ అనేది మనకి 1914లోనే జరుగుతుంది. ఓకేనా. ఇక్కడనే ఒక షోర్ కమిటీ అనేది ఫామ్ అవుతుంది అనమాట. అక్కడ కెనడాలో జరిగినప్పుడు షోర్ కమిటీ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఓకేనా. నెక్స్ట్ ఇక్కడతో పాటు మనకి 1914 అయిపోయింది. నెక్స్ట్ 1915. ఈ 1915లో ఏంటి అంటే మన గాంధీజీ గారు ఉన్నారు కదా, తను గాంధీజీ గారు వస్తారనమాట. గాంధీ ఇండియాకి వస్తారు. ఎప్పుడు వస్తారు, డేట్ ఏంటి, 9th జనవరి.
సో 9th జనవరిలో వస్తారు కాబట్టి అప్పటి నుంచి గాంధీజీ ఆ రోజు ఇక్కడ నుంచి సౌత్ ఆఫ్రికా నుంచి ఇండియాకి వచ్చారు. గుర్తుపెట్టుకోవాలి, డేట్ కంపల్సరీ. ఎందుకు కంపల్సరీ అంటే ఎన్ఆర్ఐ డే సెలబ్రేషన్. ఎన్ఆర్ఐ డే సెలబ్రేషన్ చేస్తాం కదా ఇండియాలో. ఆ ఎన్ఆర్ఐ డే సెలబ్రేషన్ ఎందుకు చేస్తాము? గాంధీజీ గారు ఇండియాకి వచ్చిన సందర్భంగా ఎన్ఆర్ఐ డేగా ఇప్పటికీ సెలబ్రేట్ చేస్తున్నాం. ఓకేనా? సో తను పోలాక్ అనే ఒక ఫ్రెండ్ దగ్గర ఉండే తోస్కే అనే ఒక ప్లేస్లో ఉండే అనమాట. సౌత్ ఆఫ్రికా నుంచి గాంధీ గారు వచ్చారు 9th జనవరి. ఓకేనా? ఎన్ఆర్ఐ డే సెలబ్రేట్ చేస్తాము ఇదే స్పెషాలిటీలో. నెక్స్ట్ వచ్చేసి మనకి 1916లో ఏం జరిగింది చెప్తాం. 1916లో మీకు 1916 గురించి చెప్పే ముందు 1907 గుర్తుందా? 1907లో ఏం జరిగింది? మోడరేట్స్గా ఎక్స్ట్రీమిస్ట్గా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ డివైడ్ అయింది కదా. సో అట్లా డివైడ్ అయిన వాళ్ళందరూ ఇప్పుడు కలుస్తారనమాట. దీన్ని ఏమంటారంటే లక్నో ప్యాక్ట్. లక్నో ప్యాక్ట్ అని ఎందుకంటారంటే లక్నోలో జరిగింది కాబట్టి లక్నో ప్యాక్ట్. సో లక్నో ప్యాక్ట్ అంటే ఏం లేదు, ఒక రియలైజేషన్ వచ్చింది. మనం విడివిడిగా ఫైట్ చేస్తే ఫ్రీడమ్ అనేది రాదు, కలిసి ఫైట్ చేయాలి. ఎవరు? ఐఎన్సీ, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్లస్ అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే బోత్ మోడరేట్స్ అండ్ ఎక్స్ట్రీమిస్ట్ కలిపే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఓకేనా? నెక్స్ట్ ముస్లిం లీగ్ అండ్ ఇంకా వీళ్ళంతా ఇంకా సమ్ అదర్ పర్సన్స్ ఉంటారు, ఇండివిజువల్గా ఫ్రీడమ్ కోసం ఫైట్ చేసే వాళ్ళంతా కలిసిపోతారు, కలిసి ఫ్రీడమ్ కోసం స్ట్రగుల్ చేద్దామని అనుకుంటారు. యాక్చువల్గా ముస్లిం లీగ్ కలవకపోయేది, లక్నో ప్యాక్ట్కి ఒప్పుకోలేదు. ఫస్ట్ ముస్లిం లీగ్ కొంచెం డిసప్పాయింట్ అయింది అనమాట బ్రిటిష్ నుంచి. ఎందుకు డిసప్పాయింట్ అయింది? బెంగాల్ డివిజన్ చేసినప్పుడు ముస్లిమ్స్కి ఫేవర్ జరిగింది అని చెప్పేసి బెంగాల్ డివిజన్కి సపోర్ట్ చేసింది. కానీ మన కింగ్ 1911లో వచ్చి దాన్ని డివిజన్ క్యాన్సిల్ చేశారు. ఇంకొకటి 1909లో మింటో మౌలి రిఫార్మ్స్లో వాళ్ళకి మన సత్యేంద్ర సిన్హాని తీసుకోవడం అదొక డిసప్పాయింట్మెంట్. అంటే కొన్ని డిసప్పాయింట్మెంట్స్ తీసుకుంది ఆల్ ఇండియా ముస్లిం లీగ్. అందుకని చెప్పేసి లక్నో ప్యాక్ట్కి ఓకే అయింది. అంటే ఏం లేదు, ఇండివిజువల్గా ఫైట్ చేస్తున్నారు దేని గురించి? ఫ్రీడమ్ గురించి. అదే కలిసి ఫైట్ చేద్దాం అనేది వాళ్ళ కాన్సెప్ట్ అనమాట. ఓకేనా? 1916 లక్నో ప్యాక్ట్ డెఫినెట్గా గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లక్నో ప్యాక్ట్ తర్వాత 1917. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకు 1917 అంటే ఫస్ట్ టైం గాంధీజీ ఫైట్ చేసిన ఫస్ట్ మూమెంట్. దీన్నే చంపారన్ మూమెంట్ అంటారు. ఓకేనా? చంపారన్ మూమెంట్. చంపారన్ అనేది ఒక విలేజ్. ఎక్కడ విలేజ్? బీహార్లో ఉన్న ఒక విలేజ్. ఓకేనా? సో ఫస్ట్ గాంధీజీ గారు రాగానే గుజరాత్లో ఉన్న శబరిమతి దగ్గర ఉంటారు. తర్వాత తనకి ఒక చిన్న కంప్లైంట్ వస్తుంది. చంపారన్లో విలేజెస్లో ఉన్న రైతులు కొంతమంది బ్రిటిషర్స్ నుంచి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఎలాంటి కైండ్ ఆఫ్ ప్రాబ్లం చెప్తా చూడండి. ఫస్ట్ ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తా, తర్వాత గాంధీజీ గారు ఎలా రెస్పాండ్ అయ్యారు ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఇండిగో ప్లాంటేషన్. ఇండిగో అనేది ఒక న్యాచురల్ కలర్ అనమాట, ఒక బ్లూ కలర్ అనమాట. దీంట్లో క్లాత్స్ అదితే ఇది బ్లూ కలర్గా కన్వర్ట్ అవుతుంది. ఈ ఇండిగోని ప్లాంట్ అంటే ఇప్పుడు ఈ ఇండిగో అనే చెట్లని పెట్టమని చెప్పేసి రైతులని ఫోర్స్ చేసేది గవర్నమెంట్. ఎందుకు ఫోర్స్ చేసేది అంటే చెప్తా వినండి. ఇంకా రైతులు ఎందుకు ఒప్పుకోకపోయే వాళ్ళు అంటే ఇది పెట్టడం వల్ల ఈ ప్లాంట్కి ఎక్కువ వాటర్ కావాలి, మోర్ వాటర్ కావాలి. ప్లస్ మంచిగా ఉన్న ల్యాండ్ ఫర్టిలిటీ లాస్ అవుతుంది, ఫర్టిలిటీ ఉండదు, ఇన్ఫర్టైల్ అయిపోతుంది. ఓకేనా? ఇన్ఫర్టైల్గా ల్యాండ్ అనేది చేంజ్ అయిపోతుంది. సో ఇది రీజన్. అందుకని చెప్పేసి రైతులు దీన్ని ఒప్పుకోలేదు, ఫస్ట్ వేయడానికి ఒప్పుకోలేదు. తర్వాత ఏం చేసింది గవర్నమెంట్, బ్రిటిష్ గవర్నమెంట్ ఒక సిస్టమ్ తీసుకొచ్చింది, తింకతీయ సిస్టమ్ అని. తింకతీయ సిస్టమ్ అంటే ఏం లేదు, ఒక రైతు దగ్గర ఎంత ల్యాండ్ ఉంది ఎంత ఉండదు, 3/28% ల్యాండ్లో ఇండిగో ప్లాంటేషన్ డెఫినెట్గా వేయాలి. మిగతా ల్యాండ్ నువ్వేమైనా చేసుకో, ఏ కల్టివేషన్ అనేది చేసుకో, ఇంత % ల్యాండ్ మాత్రం డెఫినెట్గా ఇండిగో ప్లాంటేషన్ చేసుకోవాలి అని రూల్ పెట్టింది. అయితే కొన్ని రోజులు బాగానే ఉంది, రైతులకి మంచి బెనిఫిట్ ఇచ్చింది గవర్నమెంట్ అండ్ బ్రిటిష్ గవర్నమెంట్. రైతులు కూడా కంపల్సరీ ఫాలో అయ్యారు. ఇంకొన్ని రోజుల తర్వాత జర్మనీలో ఏం చేశారు అంటే ఇది న్యాచురల్ కదా, అంటే ఆర్టిఫిషియల్గా బ్లూ కలర్ అయ్యే ఒక లిక్విడ్ని జర్మన్స్ డిస్కవర్ చేశారు. ఆ తర్వాత దీనికి డిమాండ్ తగ్గిపోయింది మార్కెట్లో, వరల్డ్ మార్కెట్లో డిమాండ్ తగ్గిపోవడం వల్ల బ్రిటిష్ గవర్నమెంట్ రైతుల్ని పట్టించుకోలేదు, సరైన టైంకి డబ్బులు ఇవ్వలేదు. తర్వాత ఏం చేశారు, వీళ్ళు కూడా లైట్ తీసుకొని ఉన్న పంట మొత్తం వీళ్ళు వేసేసుకున్నారు అనమాట. అంటే వాళ్ళ ల్యాండ్ మొత్తం వాళ్ళకి నచ్చిన క్రాప్ వేసుకున్నారు. కొన్ని రోజుల తర్వాత మళ్ళీ బ్రిటిష్ గవర్నమెంట్ వాళ్ళని అన్యాయంగా ఇదేమని అడగడము, డబ్బులు ఇవ్వకుండా బెదిరించడం, అంటే కొన్ని జరిగాయి అనమాట. మనకు తెలుసు కదా బ్రిటిష్ గవర్నమెంట్ మన వాళ్ళతో ఎలా ట్రీట్ చేస్తుంది, ఆల్మోస్ట్ మనకు ఐడియా ఉంది. సో ఈ ప్రాబ్లం అనేది మన గాంధీజీ దగ్గరకు వచ్చింది. దీన్ని సార్ ఎలా డీల్ చేస్తారో చూద్దాం. సో గుజరాత్కి వచ్చారు, శబరిమతి ఆశ్రమంలో ఉన్నారు. ఇక్కడి నుంచి మనకి ఎక్కడికి వెళ్ళారు, బీహార్ వచ్చారు. బీహార్లో ఉన్న చంపారన్ దగ్గరికి వచ్చారు. ఓకేనా? ఈ బీహార్లో ఉన్న చంపారన్ అనే విలేజ్కి వచ్చారు. ఎప్పుడు వచ్చారు? 10th ఏప్రిల్ 10th వచ్చారు. వచ్చి ఏం చేశారు, కొంతమంది మెంబర్స్ తన దగ్గర కొంతమంది టీం ఉంది. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ కానీ నెక్స్ట్ ఇంకొంతమంది లా పర్సన్స్, మంచి లా చేసిన పర్సన్స్ అందరూ వచ్చారు. వచ్చేసి ఒక క్యాంపెయిన్, ఒక సిగ్నేచర్ క్యాంపెయిన్ అనేది ఒకటి కండక్ట్ చేస్తారు. ఈ కండక్ట్ చేసి దీంట్లో ఏం చేశారు,
ఇంటింటికి వెళ్ళి ఒక ఇంట్లో ఎంతమంది ఉంటున్నారు, ఆ ఇంటి వాళ్ళకి ఎంత ల్యాండ్ ఉంది, ఆ ల్యాండ్లో ఏ పంట ఇస్తున్నారు, వాళ్ళకి ఏం లాస్ వస్తుంది, అసలు ఎంటైర్ ప్రాబ్లమ్ని ఒక ఫైల్స్ రూపంలో మొత్తం సెట్ చేశారు. సెట్ చేసిన తర్వాత ఏమైంది, గాంధీజీ గురించి బ్రిటిషర్స్కి తెలిసింది. గాంధీజీని తీసుకెళ్లి అరెస్ట్ చేశారు. ఎందుకు అరెస్ట్ చేశారు, నువ్వు ఎందుకు ఇంత ఇల్లీగల్గా సర్వే చేస్తున్నావు, ఎందుకు వాళ్ళ తరఫున మాట్లాడుతున్నావు అని అడిగారు. అడిగిన తర్వాత ఏం చేశారు, 18th ఏప్రిల్ రోజు తనని కోర్టులో ప్రొడ్యూస్ చేశారు. అప్పుడు రెస్పెక్టివ్ కోర్టులో ప్రొడ్యూస్ చేసిన తర్వాత గాంధీజీకి సపోర్ట్ చేయడానికి లోకల్ ఫార్మర్స్ 2000 మెంబర్స్ వచ్చారంట. 2000 మెంబర్స్ గాంధీ గారికి సపోర్ట్ చేశారు. సపోర్ట్ చేసినప్పుడు గాంధీజీ గారు కూడా స్టాండ్ తీసుకున్నారు కరెక్ట్గానే. బట్ అప్పుడు జడ్జి గారు అడిగారు, మీకు ఇంతమంది సపోర్ట్ చేస్తున్నారు కదా, సో మీ సెల్ఫ్ డిఫెన్స్కి ఏమైనా మాట్లాడండి అంటే తప్పున అదే ఒప్పుకున్నారు. ఎందుకు ఒప్పుకున్నారో తెలీదు, బట్ డెఫినెట్గా మీరు గూగుల్ చేయండి, డెఫినెట్గా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఒప్పుకున్న తర్వాత తప్పు నాదే అని ఒప్పుకుంటే అప్పుడున్న బెంగాల్ గవర్నర్ గారు, అంటే అప్పుడున్న పర్సన్ బెంగాల్ హెడ్, లేదు గాంధీజీ గారిని రిలీజ్ చేయండి, ఆయన పీస్ఫుల్గానే వర్క్ చేసుకుంటున్నారు అని చెప్పేసి చెప్తే అప్పుడు రిలీజ్ చేశారు. రిలీజ్ చేసిన తర్వాత గాంధీ గారు ఏం చేస్తారు, బ్రిటిష్ గవర్నమెంట్కి 4000 ఫైల్స్ సబ్మిట్ చేస్తారు. ఇది ఫార్మర్స్ ఫేస్ చేస్తున్న ప్రాబ్లం, ఇది చంపారన్ విలేజ్లో అసలు ప్రాబ్లమ్స్ ఇవి, వాళ్ళు ఇలా సఫర్ అవుతున్నారని గవర్నమెంట్కి ఇస్తారు. అప్పుడు బ్రిటిష్ గవర్నమెంట్ గాంధీజీ గారి లాయల్టీకి రెస్పెక్ట్ చేసి ఏం చేస్తుంది, ఇండిగో కమిషన్ అనేది ఒకటి ఫామ్ చేస్తుంది. ఓకేనా, ఏం ఫామ్ అవుతుంది, ఇండిగో కమిషన్, గుర్తుపెట్టుకోండి, ఇండిగో కమిషన్ అనేది ఒకటి ఫామ్ అవుతుంది. ఈ ఇండిగో కమిషన్లో గాంధీజీ గారు కూడా ఒక పార్ట్ ఆఫ్ ద మెంబర్. ఈ కమిషన్ ఒక రిపోర్ట్ ఇస్తుంది, నిజంగానే ప్రాబ్లమ్స్ ఏమేమి ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ అంతా రిపోర్ట్ ఇస్తుంది. రిపోర్ట్ ఇచ్చినాక ఏం చేస్తుంది, చంపారన్ అగ్రెషన్ యాక్ట్ అనేది ఒక యాక్ట్ వస్తుంది. యాక్ట్లో తింకతీయ సిస్టమ్ని తీసేస్తారు, ఫార్మర్స్కి రావాల్సిన అమౌంట్ వచ్చేలా చూసుకుంటారనమాట. సో ఇది చంపారన్ మూమెంట్కి గాంధీజీ గారు రెస్పాండ్ అయిన ప్రాసెస్. ఓకేనా, ఫస్ట్ ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే గాంధీ గారు చేసిన ఫస్ట్ మూమెంట్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి 1918. ఈ 1918 వచ్చేసి అలహాబాద్ మిల్లు. ఓకేనా, అలహాబాద్ మిల్లు ఏం లేదు, అలహాబాద్లో మిల్లు ఉంది కదా, ఈ మిల్లులో మొత్తం కాటన్ టెక్స్టైల్ అనమాట. కాటన్ టెక్స్టైల్లో మన వాళ్ళు వర్క్ చేస్తారు, ఇండియన్స్ వర్క్ చేస్తారు అనమాట. ఆ టైంలో ఇది చాలా ఫేమస్ మిల్. కొన్ని డేస్కి ఏమైంది, ఆ మిల్లో అంతా బాగానే ఉన్న టైంలో ప్లేగు వ్యాధి వచ్చింది. ప్లేగు డిసీజ్ వల్ల చాలా మంది చనిపోయారు. ఓకేనా, ఇంకొంతమంది అక్కడనే ఉంటే చనిపోతామేమో భయంతో వేరే దగ్గరికి మైగ్రేట్ అయిపోయారు. వేరే దగ్గరికి మైగ్రేట్ అవ్వడం వల్ల ఆ మిల్లుకి ఎంప్లాయ్మెంట్ కావాల్సిన టైంలో ఎంప్లాయీస్ లేరు. అప్పుడు ఏం చేసింది, ఒకటి వచ్చింది, ప్లేగు వ్యాధి కోసం అని చెప్పేసి ఒక 80% to 50% సమ్ ఐ డోంట్ నో క్లారిటీ. సో ఒక బోనస్ ఇచ్చిందనమాట, శాలరీ ఇస్తూనే ప్లస్ ఆ డిసీజ్ వస్తే మేము చూసుకుంటామని చెప్పేసి బోనస్ కూడా ఇచ్చిందనమాట. ఆ బోనస్కి కొంతమంది అలవాటు పడి డబ్బులు అవసరం ఉండి ఆ మిల్లోనే చాలా మెంబర్స్ వర్క్ చేశారు. కొన్ని రోజులకి ఏమైంది, డిసీజ్ అనేది పోయిన తర్వాత బ్రిటిష్ గవర్నమెంట్ ఈ బోనస్ అనేది ఇవ్వకపోతే అప్పుడున్న ఎంప్లాయీస్ ఏమడిగారు, సార్ మీరు ఇవ్వకపోయారు, అట్లీస్ట్ 50% అన్న ఇవ్వండి, మాకు అవసరం ఉంది కదా, మీరు ఇన్ని డేస్ డబ్బులు ఇచ్చినందుకే కదా వర్క్ చేస్తాము, ఇప్పుడు సడన్గా ఇవ్వకపోతే ఎలా అని వాళ్ళ ప్రాబ్లమ్ని ఎక్స్ప్రెస్ చేస్తే అప్పుడు ఏం చేశారు, అలహాబాద్ మిల్ వాళ్ళు మేము ఇవ్వము, మహా అంటే 20% బోనస్ ఇస్తాము, అంతకు మించి సింగిల్ రూపీ కూడా ఎక్కువ ఇవ్వమని అన్నారు. అప్పుడు మిల్ వాళ్ళు ఏం చేశారు, వెళ్ళి గాంధీజీ గారు ఈ మిల్లు ఓనర్కి ఒక సిస్టర్ ఉంటారు. ఓకేనా, సిస్టర్ని వెళ్ళి కలుస్తారు. సిస్టర్ ఏం చేస్తుంది, ఆమె వెళ్ళి గాంధీజీ గారిని కలుస్తారనమాట. కలిసి ఇది ప్రాబ్లం, మీరు వచ్చి ఒకసారి చూడండి, మీరు అయితే క్లారిటీగా మాట్లాడతారు, మీరు సాల్వ్ చేస్తారని నమ్మకంతో రైతులు వెళ్ళి గాంధీజీని కాంటాక్ట్ అవుతారు. గాంధీజీ గారు వచ్చి అడుగుతారు, ఫస్ట్ ఏమని అడుగుతారు, అట్లీస్ట్ 35% అన్న ఇవ్వమని అడుగుతాడు. ఎందుకు అడుగుతారంటే అసలు మిల్ పరిస్థితి ఏంటి, ఇది లాస్లో ఉందా, ప్రజెంట్ వర్క్ చేస్తుందా, దీంట్లో మంచి మార్కెట్ నడుస్తుందా, అసలు దీనివల్ల గవర్నమెంట్ లాభం ఉందా, లాస్ ఉందని ఫస్ట్ సార్ ఎంక్వైరీ చేస్తారు. గాంధీజీ గారు ఎంక్వైరీ చేసిన తర్వాతనే 35% అడిగితే వీళ్ళు ఒప్పుకోకపోతే అప్పుడు రైతులందరినీ స్ట్రైక్ చేయమని చెప్తారనమాట. ఇది అలహాబాద్ హంగర్ స్ట్రైక్ అంటారు. ఇదే స్ట్రైక్లో సర్దార్ వల్లభాయ్ పటేల్ గారిని గాంధీజీ మీట్ అవుతారు. దీన్ని కేంద్ర సత్యాగ్రహం అని కూడా పిలుస్తారు. ఓకేనా, 1918 అలహాబాద్ మిల్ ఇష్యూ. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి 1819. ఇది చాలా ఇంపార్టెంట్ టర్నింగ్ పాయింట్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ. ఎందుకు అంటే రౌలత్ యాక్ట్ అనేది ఒకటి వస్తుంది. రౌలత్ యాక్ట్ అంటే ఏం లేదు, ఎవరైనా గ్రూప్ మీటింగ్స్ పెట్టుకున్నా, ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్ ఒక దగ్గర ఉండి మాట్లాడినా, అంటే సర్టెన్ టైంలో అసలు ఉండొద్దు, ఉంటే వితౌట్ ఇన్ఫర్మేషన్ వితౌట్ ఎనీ ఎక్స్ప్లెనేషన్ అరెస్ట్ చేయాలి. ఓకేనా, కొంత మెంబర్స్ అయితే అక్కడికక్కడే కాల్చి చంపేశారు కూడా. సో ఈ టైంలోనే ఈ రౌలత్ యాక్ట్ వచ్చినప్పుడే ఒక చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. దాన్నే జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ అంటారు. ఇది 13th ఏప్రిల్ రోజు జరుగుతుంది. ఓకేనా, 13th ఏప్రిల్ రోజు జరుగుతుంది. ఏంటి అంటే ఒక పర్సన్, ఒక ఇన్నోసెంట్,
తనకేం సంబంధం లేదు, తను రోడ్ పైన అలా నడుచుకుంటూ వెళ్తాడు. ఒక పోలీస్ పర్సన్ వచ్చేసి అసలు ఏం రీజన్ చెప్పకుండా తనని చంపేస్తారు. ఓకేనా, జలియన్ వాళ్ళ అక్కడ చంపేస్తే దీని గురించి ఎవ్వరు మాట్లాడకపోగా అసలు బ్రిటిష్ గవర్నమెంట్ రియాక్ట్ కూడా కాదు, అసలు ఎందుకు చంపేశారు రీజన్ లేకుండా అని కూడా మాట్లాడరు అనమాట. నెక్స్ట్ ఏమవుతుందంటే ఈ జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ ఆ అబ్బాయికి జరిగిన అన్యాయానికి ఏం చేస్తారు 1920లో. నెక్స్ట్ ఇక్కడ ఇది ఉంది కదా, ఈ 1919లోనే రౌలత్ యాక్ట్ తీసుకొచ్చి రూల్స్ పెడతారు. జలియన్ వాలా బాగ్లో ఒక అబ్బాయిని చంపేస్తారు అండ్ ఖలీఫత్ కమిటీస్ కూడా ఇక్కడే ఫామ్ అవుతాయి. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 1920 చూడండి. 1920లో మనకి నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది జరుగుతుంది. నాన్ కోఆపరేషన్ అంటే మేము మీకు కోఆపరేట్ చెయ్యము, ఓకేనా, జలియన్ వాలా బాగ్లో జరిగిన అన్యాయానికి వ్యతిరేకంగా అంటే దాన్ని రిలేట్ చేసుకుంటూ నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ చేస్తారు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్లో ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ ప్లస్ గాంధీజీ గారు ఉంటారు. ఓకేనా, ఇది జరిగినప్పుడు ఏమవుతుంది అంటే 1922లో ఎగ్జాక్ట్ 1922లో ఇది జరుగుతూనే ఉంటుంది. నెక్స్ట్ ఒకటి ఈ టైంలోనే మన వాళ్ళు ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తారు. ఓకేనా, దాన్నే జలియన్ వాలా బాగ్ ఇన్సిడెంట్ అని అంటారు. ఏం లేదు, కొంతమంది గ్రూప్ ఆఫ్ పీపుల్ వెళ్ళి ఒక విలేజ్లో చౌరీ చోరా ఇన్సిడెంట్ అంటారు దీన్ని. చౌరీ చోరా అంటే కొంతమంది యూత్ ఉంటారు కదా, ఎవరైతే ప్రొటెస్ట్ దీన్ని నమ్మని వాళ్ళు ఉంటారు కదా, మోడరేట్లో వెళ్తే మనకి ఫ్రీడమ్ రాదు అనుకునే వాళ్ళు, కొంతమంది బ్లడ్ ఇస్తేనే ఫ్రీడమ్ వస్తుంది అనుకునే వాళ్ళు ఏం చేస్తారు, వెళ్ళి ఒక పోలీస్ స్టేషన్ని తగలబెట్టేస్తారు. అందులో 23 మెంబర్స్ పోలీస్ పర్సన్స్ ఉంటారు, వీళ్ళందరూ కాలిపోతారు. సో మన గాంధీజీ గారు నాన్ వైలెన్స్గా చేస్తున్నారు. నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అనేది వైలెన్స్ కాదు, జస్ట్ వాళ్ళు దీక్షలాగా చేస్తున్నారు. దీన్ని మన వాళ్ళు వైలెంట్గా క్రియేట్ చేస్తారు. వైలెన్స్గా క్రియేట్ చేసినప్పుడు ఏమైంది, ఇది ఎట్లయినా దీన్ని బ్రేక్ చేసినట్టు కదా. సో అందుకని చెప్పేసి నాన్ కోఆపరేషన్ అనేది 1922లో పోతుంది. ఓకేనా, ఈ టైంలోనే ఇంకొక ఫేమస్, ఇది లాస్ట్ టైము ఫేజ్ 13 ఎగ్జామ్లో అడిగిన ఒక క్వశ్చన్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు అండ్ గాంధీజీ గారు వీళ్ళకి కొన్ని ఫేమస్ అవార్డ్స్ ఉంటాయి. వీటిని గవర్నమెంట్కి రిటర్న్ ఇచ్చేస్తుంది. ఒకటి కేసరి హిందూ, నైట్హుడ్ అనే 2 టైటిల్స్ ఉంటాయి. కేసరి హిందూ అండ్ నైట్హుడ్, ఈ 2 టైటిల్స్ని గవర్నమెంట్కి ఇచ్చేస్తారు. అయితే క్వశ్చన్ ఏం లేదు, ఏంటి అంటే రవీంద్రనాథ్ ఠాగూర్తో పాటు గాంధీజీతో పాటు తన అవార్డుని రిటర్న్ ఇచ్చిన పర్సన్ ఎవరు అని అడిగారు. అంటే తిప్పి అడగొచ్చు, గాంధీజీ గారు అండ్ రవీంద్రనాథ్ ఠాగూర్ గారు వాళ్ళ ఐడియల్స్ ఏమైతుంటాయో అవి రిటర్న్ ఇచ్చేసారనమాట. ఓకేనా, నెక్స్ట్ 1920 నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇది ఎందుకు ఆగిపోయింది, చోరీ చోరా ఇన్సిడెంట్తోనే ఆగిపోయింది. ఓకే, ఈజ్ ఇట్ రైట్. నెక్స్ట్ వచ్చేసి 1923 ఏం లేదు, ఇక్కడ మనకి ఇంకొక పార్టీ అనేది ఫామ్ అవుతుంది. దాన్ని స్వరాజ్ పార్టీ అంటారు. ఓకేనా, ఈ స్వరాజ్ పార్టీ వచ్చేసి మనకి సిఆర్ దాస్, మోతీలాల్ నెహ్రూ గారు ఫామ్ చేస్తారు. సిఆర్ దాస్ గారు, మోతీలాల్ నెహ్రూ గారు ఫామ్ చేస్తారు. ఓకేనా, ఇది ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ నుంచి వాళ్ళు సపరేట్ అయ్యి ఇది అనేది ఫామ్ చేస్తారు మోతీలాల్ నెహ్రూ గారు. ఓకే, నెక్స్ట్ 1923. నెక్స్ట్ వచ్చేసి 1924లో మనకి హెచ్ఆర్ఏ ఫామ్ అవుతుంది. హెచ్ఆర్ఏ వచ్చేసి మనకి హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్ అనేది ఫామ్ అవుతుంది. నెక్స్ట్ 1925 వచ్చేసి మనకి కకోరి ఇన్సిడెంట్. కకోరి ఇన్సిడెంట్ గురించి చాలా సార్లు అడిగారు. కకోరి ఇన్సిడెంట్ అంటే ఏం లేదు, మనకి ఒక లక్నో దగ్గర ఒక ట్రైన్ వెళ్తుంటుంది. ఆ ట్రైన్లో కొన్ని బ్రిటిషర్స్కి సంబంధించిన గన్స్, కొన్ని వారికి సంబంధించిన ఎక్విప్మెంట్స్ ఉంటాయి. ఆ ఎక్విప్మెంట్స్ని రామ్ ప్రసాద్ బిస్మిల్లా, చంద్రశేఖర్ ఆజాద్ ఇలా కొంతమంది ఏం చేస్తారంటే దొంగతనం చేస్తారు, దాన్ని తీసుకుంటారు అనమాట. అది ఎంత పడుతుంటుంది అంటే 8,000 పడుతున్న ఎక్విప్మెంట్స్ వాళ్ళు తీసుకుంటారు. సో వెళ్ళి ఆ ట్రైన్లో నుంచి దోచుకోవడం అనమాట. ఓకే, కకోరి ఇన్సిడెంట్ గురించి డెఫినెట్గా చూసుకోండి. అందులో ఎంతమంది ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు అనేసి చాలామంది ఇచ్చారు. ఒక క్వశ్చన్ ఇచ్చి ఒక 4 మెంబర్స్ నేమ్స్ ఇచ్చి ఇందులో కకోరి ఇన్సిడెంట్కి ఇన్వాల్వ్ అయిన పర్సన్ ఎవరు, ఇన్వాల్వ్ కాని పర్సన్ ఎవరు అని క్వశ్చన్స్ వచ్చాయి గతంలో, ఒకసారి అయితే చూసుకోండి. ఓకేనా, 1925 కకోరి ఇన్సిడెంట్. ఓకే, నెక్స్ట్ 1926లో వచ్చేసి మనకి నవజన సభ వచ్చేసి మనకి భగత్ సింగ్ గారు 1926లో మనకి నవజన సభ ఒకటి ఫామ్ చేస్తారు. నవజన సభ ఇది ఎవరు స్టార్ట్ చేశారంటే భగత్ సింగ్ గారు స్టార్ట్ చేస్తారు. భగత్ సింగ్ గారి గురించి చెప్పాలి అంటే నెక్స్ట్ లాలా లజపత్ రాయ్ని తన గురువుగా కంప్లీట్గా ఒక గాడ్గా ఫీల్ అవుతారు అనమాట భగత్ సింగ్ గారు. ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి 1927లో ఏమవుతుంది అంటే ఇది ఉంది కదా, ఇప్పుడు హెచ్ఆర్ఏని హెచ్ఎస్ఆర్ఏగా ఫామ్ చేస్తారు. ఓకేనా, హెచ్ఎస్ఆర్ఏ. సో ఎస్ అనేది ఒకటి ఇంక్లూడ్ అవుతుంది. ఓకే, ఎస్ అనేది మన సుభాష్ చంద్రబోస్ గారు నేమ్ చేంజ్ చేస్తారు. ఎస్ అంటే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లిక్ అసోసియేషన్. ఇంతకుముందు హెచ్ఆర్ఏ ఉంది, ఇప్పుడు హెచ్ఎస్ఆర్ఏ అయింది.
నెక్స్ట్ 1928లో మనకి ఏమవుతుందంటే సైమన్ కమిషన్ వస్తుంది. ఓకేనా, సైమన్ కమిషన్. సైమన్ గో బ్యాక్ అనే స్లోగన్ వినే ఉంటారు. సైమన్ కమిషన్ దేని గురించి వస్తుంది? మనకు ఒక కాన్స్టిట్యూషన్ కావాలని చెప్పేసి మనం అడిగాం కదా, బ్రిటిషర్స్ని అడుగుతున్నాం, మాకు రూల్స్ కావాలి, మాకంటూ ఒక కాన్స్టిట్యూషన్ కావాలి, మాకంటూ ఒకటి కావాలి అని చెప్పేసి ఇండియన్స్ డిమాండ్ చేస్తారు. డిమాండ్ చేస్తే ఎందుకు డిమాండ్ చేస్తే ఆ డిమాండ్ మేరకు సైమన్ కమిషన్ అనేది వస్తుంది. సైమన్ కమిషన్ యొక్క మెయిన్ డ్రాబ్యాక్ ఏంటి అంటే ఇందులో 7 మెంబర్స్ ఉంటారు. 7 మెంబర్స్ కంప్లీట్ 7 మెంబర్స్ బ్రిటిషర్సే ఉంటారు, ఒక్క ఇండియన్ కూడా ఉండదు. ఇదే మేజర్ సైమన్ కమిషన్ ని ఇండియన్స్ వ్యతిరేకించడానికి మెయిన్ రీజన్ ఇది, అందరూ బ్రిటిషర్సే ఉంటారు. ఓకే, ఈజ్ ఇట్ రైట్? సో సైమన్ గో బ్యాక్ అని చెప్పేసి స్లోగన్స్ ఇచ్చేసి లాహోర్ స్టేషన్ లో దిగుతుంది అనమాట ఈ టీం. అది సైమన్ గో బ్యాక్ అనేది చాలా స్లోగన్ అవుతుంది, చాలా లాఠీ చార్జ్. బ్రిటిషర్స్ కి ఇండియన్స్ కి మధ్యలో గొడవ అవుతుంది. ఆ గొడవలో 17th నవంబర్ రోజు 1929లో ఏం జరుగుతుందంటే మన లాలా లజపత్ రాయ్ గారిని మనం కోల్పోతాం, సార్ చనిపోతారు ఆ టైంలో. సో ఇది గుర్తుపెట్టుకోండి. ఈ లాలా లజపత్ రాయ్ గారు చనిపోతే మరి భగత్ సింగ్ గారు ఊరుకుంటారు, ముందే గురువుగా గాడ్గా ఫీల్ అవుతారు. సో భగత్ సింగ్ ఏం చేస్తారు, వాళ్ళ ఫ్రెండ్తో కలిసి జేసీ శాండల్స్ని చంపేస్తారు అనమాట, గన్తో కాల్ చేస్తారు. కాల్ చేసినందుకు భగత్ సింగ్ని తీసుకెళ్లి జైల్లో పెడతారు. ఓకేనా, నెక్స్ట్ ఈ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని గాంధీజీ మన జవహర్లాల్ నెహ్రూ ఏం చేస్తారు, 1929 ఆ ఇయర్లో జరిగిన నేషనల్ కాంగ్రెస్లో ఏం చేస్తారంటే మనకి పూర్ణ స్వరాజ్ డే అని ఒక డిక్లేర్ చేస్తారు. పూర్ణ స్వరాజ్ ఇప్పటి నుంచి అంటే 1929 అయిపోయింది, 1930 నుంచి మనకి January 26th పూర్ణ స్వరాజ్ డేగా ఎవ్రీ ఇయర్ మనం సెలబ్రేట్ చేసుకోవాలి అనేసి ఒక డిక్లరేషన్ అనేది ఇస్తారు. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి 1930, 1931, 1932 లైన్ ఇయర్స్లో రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరుగుతాయి. ఆర్టీసీ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్, ఆర్టీసీ. ఓకేనా, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ అనేది జరుగుతుంది. ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఒకటి వచ్చేసి మనకి November 12th రోజు జరుగుతుంది. సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చేసి September 7th రోజు జరుగుతుంది. ఇంకొక రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్ వచ్చేసి November 17th రోజు జరుగుతుంది. ఓకేనా, సో ఇలా జరుగుతుంది. సో ఒకసారి డేట్స్ చెక్ చేసుకోండి, ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ దిస్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఫస్ట్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అండ్ గాంధీజీ గారు అటెండ్ అవ్వరు. ఎందుకు అటెండ్ అవ్వరు అంటే ఈ 1930లోనే వాళ్ళు సివిల్ ఒబీడియన్స్ మూవ్మెంట్ చేస్తారు. దీన్నే సాల్ట్ సత్యాగ్రహ అని పిలుస్తారు. సాల్ట్ సత్యాగ్రహ గురించి నేను ఒకసారి చెప్తాను, మళ్ళీ క్లారిటీగా చెప్తాను. ఓకేనా, ఫస్ట్ చూడండి. ఫస్ట్ ఈ 3 రౌండ్ టేబుల్స్కి బ్రిటిష్ వాళ్ళతో జరిగిన ఈ మీటింగ్స్లో ఈ 3 రౌండ్ టేబుల్స్కి వచ్చిన ఒకే ఒక పర్సన్ ఎవరంటే అంబేద్కర్ గారు. ఓకేనా, నెక్స్ట్ ఈ ఓన్లీ సెకండ్ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్కి వచ్చేసింది గాంధీజీ గారు. ఓకేనా, గుర్తుపెట్టుకోండి. రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ జరిగాయి కదా, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్లో డిస్కస్ చేసిన ఒక సిచ్యువేషన్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ సిచ్యువేషన్ చెప్పే ముందు ఫస్ట్ సివిల్ ఒబీడియన్స్ మూవ్మెంట్ చెప్పాలి. 1930 దీన్నే సాల్ట్ సత్యాగ్రహ అంటారు. సాల్ట్ సత్యాగ్రహ ఆర్ సివిల్ ఒబీడియన్స్ మూవ్మెంట్ అని పిలుస్తాం. ఏం లేదు, బ్రిటిషర్స్ ఏం చేస్తారు, సాల్ట్ పైన కొంచెం ట్యాక్సెస్ పెంచుతారు, ప్రైసెస్ పెంచుతారు. అప్పుడు గాంధీజీ గారికి కోపం వస్తుంది, మా సాల్ట్ని మేము రెడీ చేసుకుంటాం, మా సాల్ట్ మేము ప్రిపేర్ చేసుకోగలం అని చెప్పేసి దండి టు శబరిమతి ఆశ్రమం వాక్ చేస్తారు. ఇప్పుడు మన గాంధీతో ఉన్న ఫాలోవర్స్ ఒక 78 మెంబర్స్ అందరూ వాక్ చేసుకుంటూ వెళ్తారు. 280 miles వాక్ చేస్తారు. ఓకేనా, ఇది వాక్ చేసి మన ఓల్డ్ సాల్ట్ మనమే ప్రిపేర్ చేసుకోవాలని చెప్పేసి సాల్ట్ మేకింగ్, మన సాల్ట్ మన ట్యాక్సెస్ మనది అని చెప్పేసి గాంధీజీ గారు సాల్ట్ సత్యాగ్రహ చేస్తారు, మెయిన్లీ ఫర్ ద సాల్ట్. అండ్ నేషనల్ కాంగ్రెస్ వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తారు. ఓకేనా, ఇది సివిల్ ఒబీడియన్స్ మూవ్మెంట్. నెక్స్ట్ ఏం లేదు, రౌండ్ టేబుల్ కాన్ఫరెన్స్లో ఏమైతుందంటే సెకండ్ టైం గాంధీజీ గారు వచ్చినప్పుడు అంబేద్కర్ గారు ఒక ప్రపోజల్ పెడతారు. ఏం ప్రపోజల్ అంటే మనకి బ్యాక్వర్డ్ క్లాసెస్ వాళ్ళకి కొంచెం మెజారిటీ సీట్స్ ఇవ్వాలి, ఒక 70% సీట్లు ఇవ్వాలి పార్లమెంట్లో. ఆ ప్లేసెస్లో వాళ్ళు నిల్చున్నప్పుడు వాళ్ళే ఓట్ వేయాలి అని చెప్పేసి చెప్తారు. అంటే సమ్ కైండ్ ఆఫ్ రిజర్వేషన్ డిస్కషన్స్ రన్ అవుతాయి. అప్పుడు ఏమవుతుంది, దానికి గాంధీజీ గారు అగ్రి అవ్వరు, వద్దు అట్లా మనం ఇలాంటి రిజర్వేషన్కి యాక్సెప్ట్ చేస్తే ఏమవుతుంది, మన వాళ్ళని మనమే విడదీసుకున్నట్టు ఉంటుంది. సో మన వాళ్ళు విడిపోవద్దు, మనం కలిసి ఉండాలంటే రిజర్వేషన్ ఉండాలి. ఓకే, రిజర్వేషన్ ఇప్పుడు ఒక అసెంబ్లీ ఒక కండక్ట్ అవ్వాలి. కండక్ట్ అయినప్పుడు ఈయనకి ఆ బ్యాక్వర్డ్ క్లాసెస్ కాకుండా అందరూ ఓటేయాలి, అందరూ ఓటేసేలా ఉండాలి. అంటే మనం అందరం ఈక్వల్గా ఉండాలి, అండ్ ద సేమ్ టైం రిజర్వేషన్ ఉండాలి అని గాంధీ వారి వాదన. గాంధీ గారు చెప్తారు, అంబేద్కర్ గారు ఎక్స్ప్లెనేషన్, అంబేద్కర్ గారు ఉంటారు. అంటే ఇద్దరిని మనం ఏం చెప్పలేము, ఎందుకంటే ఎట్ ప్రెసెంట్ దట్ సిచ్యువేషన్ అంబేద్కర్ గారు మాట్లాడింది గాంధీ గారు అగ్రి చేయరు. తర్వాత ఏం చేస్తారు, గాంధీజీ గారు జైల్లో ఉంటారు. ఆ టైంలో జైల్లో ఎర్రవాడ జైల్లో ఉపవాసం ఉంటారు అనమాట, ఫాస్టింగ్కి వెళ్తారు. డెత్ సిచ్యువేషన్, చనిపోయే సిచ్యువేషన్కి వస్తారు. ఆ టైంలో అంబేద్కర్ గారు వెళ్ళి గాంధీజీతో మాట్లాడితే వాళ్ళిద్దరి మధ్యలో ఒక చిన్న ఒప్పందం అవుతుంది. 70+70 కాకపోతే 140 దగ్గర కంటెస్ట్ చేయమని చెప్పండి, ప్రాబ్లం ఏం లేదు మాకు, కాకపోతే
ఓటింగ్ వాళ్ళని ఎలక్ట్ చేసుకునే రైట్ అనేది అందరికీ. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక ఎమ్మెల్యే నిల్చున్నారు, బ్యాక్వర్డ్ క్లాసెస్ ఎమ్మెల్యే నిల్చున్నారు, ఆయనకి ఆ క్యాస్టే కాకుండా అన్ని క్యాస్ట్ వాళ్ళు ఓటేసేలా ఇలా చూడమని చెప్పేసి గాంధీజీ గారికి అండ్ అంబేద్కర్ గారికి డిస్కషన్ జరుగుతుంది. ఈ డిస్కషన్లోనే వాళ్ళ మధ్యలో పూనా ప్యాక్ట్ అనేది ఒక అగ్రిమెంట్ జరుగుతుంది. అగ్రిమెంట్కి గాంధీజీ గారు వచ్చి సైన్ చేయరు, బట్ అగ్రిమెంట్ బిట్వీన్ గాంధీజీ అండ్ అంబేద్కర్, ఓకేనా, అంబేద్కర్ అండ్ గాంధీజీ మధ్యలో జరుగుతుంది. బట్ గాంధీజీ గారు అప్పుడు జైల్లో ఉంటారు కాబట్టి ఈయన ప్లేస్లో మదన్ మోహన్ మాలవ్య అనేసి ఒక పర్సన్ వచ్చి సైన్ చేస్తారు. ఓకే, ఇది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వచ్చేసి మనకి 1932లో జరుగుతుంది ఇది. నెక్స్ట్ డైరెక్ట్లీ మనం 1942లో గవర్నమెంట్ నుంచి ఒక గవర్నమెంట్కి అర్థమైపోయింది ఆల్రెడీ, ఇండియన్స్ బ్రిటిష్ గవర్నమెంట్ ఒక క్లారిటీ వచ్చేసింది, ఇండియన్స్ ఎలాగైనా ఫ్రీడమ్ కావాలనుకుంటున్నారు, ఎట్లయినా ఫైట్ చేస్తున్నారు, వాళ్ళకి కంపల్సరీ ఫ్రీడమ్ ఇవ్వాలి అని అర్థమై ఏం చేస్తుంది, వరల్డ్ వార్ 2లో బ్రిటిషర్స్ కొంచెం వీక్ ఉంటారు. వీక్ ఉన్న టైంలో ఇండియన్స్ హెల్ప్ అడుగుతారు. ఎలా హెల్ప్ అడుగుతారు, దీన్ని క్రిప్స్ మిషన్ అంటారు, దీన్నే పోస్ట్ డేటెడ్ చెక్ అంటారు, ఆగస్ట్ ఆఫర్ అంటారు, చాలా నేమ్స్ ఉంటాయి. దీన్ని గాంధీజీ గారు పోస్ట్ డేటెడ్ చెక్ అని పిలిచారు. పోస్ట్ డేటెడ్ అంటే డేట్ లేని చెక్ అని, అయిపోయిన చెక్ అని, ఇలా కొన్ని క్రిటిసైజ్ చేస్తూ వ్యతిరేకిస్తూ కొన్ని నేమ్స్ కూడా ఉన్నాయి. పోస్ట్ డేటెడ్ చెక్ అని ఏం లేదు, మీరు మాకు వరల్డ్ వార్ 2లో సపోర్ట్ చేస్తే వరల్డ్ వార్ 2 అయిపోగానే మీకు మేము ఫ్రీడమ్ ఇస్తామని చెప్పేసి చెప్తారనమాట. ఇదే ప్రామిస్ మనకు వరల్డ్ వార్ 1 టైంలో చేస్తారు, బ్రిటిషర్స్ తర్వాత మర్చిపోతారు. ఇలా మనకి ఫేక్ ప్రామిసెస్ చాలాసార్లు జరిగాయి అనమాట. ఓకేనా, దీన్ని గాంధీజీ గారు వ్యతిరేకిస్తారు క్రిప్స్ మిషన్ని. నెక్స్ట్ వచ్చేసి మనకి 1944లో ఓవిల్ ప్లాన్ అనేది ఒకటి వస్తుంది. మనకి నవజన లక్ష్మీబాయి రిజిట్ అని వస్తుంది. లక్ష్మీబాయి రిజిట్. సుభాష్ చంద్రబోస్ గారు ఉమెన్స్ని కూడా ఆర్మీలోకి తీసుకోవాలని చెప్పేసి జపాన్ సపోర్ట్తోని లక్ష్మీబాయి రిజిట్ అనేది ఒకటి స్టార్ట్ చేస్తారు. బట్ ఇది మధ్యలోనే ఆగిపోతుంది. ఓకేనా, జస్ట్ ఫర్ ద నాలెడ్జ్ నేను చెప్తున్నాను. ఓకే, నెక్స్ట్ వచ్చేసి మనకి 1944 వస్తుంది. 1945 వెవిల్ ప్లాన్. వెవిల్ అనే ఒక పర్సన్ బ్రిటిష్ క్యాండిడేట్. ఇతను ఏం చేస్తాడు, వెవిల్ ప్లాన్ అసలు వీళ్ళకున్న ప్రాబ్లం ఏంటి, వీళ్ళతో ఉన్న సమస్యలు ఏంటి, అసలు వీళ్ళకి ఇండియన్ ముస్లిమ్స్కి అండ్ హిందూస్కి మధ్య ఉన్న ప్రాబ్లమ్స్ క్లియర్ చేద్దామని చెప్పేసి తను ఒక ప్లాన్తో వస్తాడు. ఆ ప్లాన్ అనేది మన ఇండియన్స్కి అగ్రి ఉండదు అనమాట, మనం దాన్ని యాక్సెప్ట్ చేయము. బట్ ఈ ప్లాన్ అనేది ఈ టైంలోనే వస్తుంది. ఆయన ప్లాన్ చెప్తాడు, ప్లాన్ చెప్పే ఎండింగ్లో ఏమంటాడు, మీరు వరల్డ్ వార్ 2కి సపోర్ట్ చేస్తే మేము ఆ ప్లాన్ ఇంప్లిమెంట్ చేస్తామంటారు. అందుకే ఇందులో కూడా డిసప్పాయింట్ అయితే లాస్ట్కి ఇంకా ఈ ప్లాన్ కన్నా బిఫోర్ 1942లోనే ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను, మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఫ్రీడమ్ రావడానికి మెయిన్ వచ్చేసి క్విట్ ఇండియా మూమెంట్ 1942. ఓకేనా, 1942లో క్రిప్స్ మిషన్ రిజెక్ట్ చేసిన వెంటనే ఆగస్ట్లో 8th అండ్ ఆగస్ట్ 9th. ఆగస్ట్ 8th స్టార్ట్ అయితే ఆగస్ట్ 9th రోజు డూ ఆర్ డై స్లోగన్ ఇస్తారు గాంధీజీ గారు. బాంబేలో జరుగుతుంది, గవాలియా ట్యాంక్. ఈ మూమెంట్ పేరు ఏంటంటే క్విట్ ఇండియా మూమెంట్. క్విట్ ఇండియా, వెళ్ళిపోండి ఇండియా నుంచి అనేసి ఒక మూమెంట్ స్టార్ట్ అవుతుంది. ఇది చాలా మోస్ట్ ఇంపార్టెంట్ మూమెంట్, ఎందుకంటే ఈ మూమెంట్లో 60K మెంబర్స్ని అరెస్ట్ చేస్తే 10K మెంబర్స్ చనిపోతారు. ఓకేనా, చాలా మెంబర్స్ లైఫ్ లాస్ అవుతే ఆ మూమెంట్ అనేది రన్ అయింది. ఓకేనా, సో ఇది క్విట్ ఇండియా మూమెంట్. ఇంకా పక్కా ఫ్రీడమ్ కావాలి, ఇంకొక ఛాన్స్ లేదు అని ఎక్స్ప్లెయిన్ చేసే మూమెంటే క్విట్ ఇండియా మూమెంట్. ఓకేనా, సో ఇది క్విట్ ఇండియా మూమెంట్ తర్వాత లక్ష్మీబాయి రిజిట్ తర్వాత వివిల్ ప్లాన్. నెక్స్ట్ వచ్చేసి మనకి లాస్ట్కి 1946లో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ అనేసి ఒక వస్తారనమాట. ఇంకా మనకి ఫ్రీడమ్ సెటిల్ చేయడానికి ఒక 4 మెంబర్స్ వస్తారు. అలెగ్జాండర్ గ్రహం బెల్, పాథిన్ లారెన్స్, స్టెఫర్డ్ క్రిప్స్ అని 3 వస్తారు. ఒక 2-3 మెంబర్స్ బ్రిటిషర్స్ వస్తారు. ఓకేనా, అలెగ్జాండర్ గ్రహం బెల్, స్టెఫర్డ్ క్రిప్స్ అండ్ పాథిన్ లారెన్స్ అని 3 మెంబర్స్ వచ్చి మేము ఎలా ఫ్రీడమ్ ఇస్తాము, పాకిస్తాన్ అండ్ ఇండియా ఎలా డివైడ్ చేస్తాము, ఎలా ఫ్రీడమ్ అనేది ఒక క్లారిటీగా మాట్లాడి ఫ్రీడమ్ ఇచ్చేది జరుగుతుంది. ఫైనల్లీ 1947లో మనకి ఫ్రీడమ్ అనేది వస్తుంది. బట్ ఇంకొకటి ఏంటంటే 1947లో ఫ్రీడమ్ వస్తుంది, కానీ మనకు 1946లోనే ఎలక్షన్స్ అనేది కండక్ట్ చేస్తారు. ఇది మనం పాలిటీ రిలేటెడ్ నేర్చుకుంటాం అనమాట. సో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ ఎలా డిమాండ్ చేస్తారు, ఎవరు డిమాండ్ చేస్తారు, ఎన్ని మీటింగ్స్ అయ్యాయి అనేది మనం హిస్టరీ బేస్లో కన్నా పాలిటీలో మనకి మేకింగ్ ద కాన్స్టిట్యూషన్ సబ్జెక్ట్ చదువుకున్నప్పుడు బాగా అర్థమవుతుంది. సో మనకి కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ వస్తుంది, ఫ్రీడమ్ సెట్ చేస్తారు. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.